బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. అలాగే మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 202 రోజు క్లాస్ అందరికి స్వాగతం అండి. ఓకే, మనము ప్రతిరోజు చెప్పుకునే విషయము సమగ్ర స్వస్థ కార్యక్రమం మరియు ధ్యాన మహాయజ్ఞము రేపు నెల 16, 17 తారీఖులు కర్తార్లో జరుగుతుందండి. హైదరాబాద్ పత్రిజీ గారి శక్తిస్థల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఎవరైతే రావాలనుకుంటున్నారో దానికి పంపించిన లింక్ లో వాట్సాప్ లింక్ ఉంది కదా, దాంట్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. అంతేకాకుండా దానికి అన్నదానానికి ఎవరికి ఎంత వీలైతే అంత డొనేషన్స్ కూడా ఇక్కడ స్వీకరించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ, అలాగే ఈ ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరగాలని సంకల్పం చేసుకుంటూ అందరం కూడా మెడిటేషన్ చేసుకుందాము. నమస్తే మేడం పద్మావతి. నమస్తే మేడం. ఓకే, క్లాస్ కి స్వాగతం. ఫస్ట్ మెడిటేషన్ చేసుకుందాం మేడం, ఆ తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దాము. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి వేళ్ళలో వేలు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము, స్థిర సుఖాసనంలో కూర్చుందాము, చక్కగా ధ్యానం చేసుకుందాము. ధ్యానం తర్వాత క్లాస్ స్టార్ట్ అవుతుంది. చక్కగా అందరూ కూడా పిరమిడ్ ఉంటే పిరమిడ్ పెట్టుకోండి, పిరమిడ్ పెట్టుకుని ధ్యానం చేద్దాము. శ్వాస మీద ధ్యాస, మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేస్తామండి. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు, కేవలము శ్వాసనే గమనిస్తాము. సరళంగా సహజంగా జరిగి శ్వాసని గమనిస్తాము. శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలను కట్ చేసి తిరిగి శ్వాసను గమనిస్తాము.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. నెక్స్ట్ స్వాధ్యాయంలో భాగంగా మనకు పద్మావతి మేడం గారు రాయడం జరిగిందంటే క్లాస్కు మేడం గారు 7 యజ్ఞశాలలు అనే టాపిక్ చెప్పడం జరుగుతుంది. అందరం కూడా గట్టిగా క్లాప్ చెప్తూ మేడం గారికి వెల్కమ్ చెప్తాము. నమస్తే మేడం, క్లాస్ కి స్వాగతం. నమస్తే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనందరి జూమ్లో ఉన్న మెంబర్స్ అందరికి, ఫ్రెండ్స్ అందరికి కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అదేవిధంగా నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మరి మనందరి జూమ్లో ఉన్న మాస్టర్స్ అందరికీ, అలాగే యూట్యూబ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నాను. మరి నాకు ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన శ్రీ మహావతార్ ఫౌండేషన్ రాఘవ సార్ పేరు రంగనాథ్ సార్కి, లలిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి మనం అందరం ఈ రోజున 7 యజ్ఞశాలలు అనే ఒక టాపిక్ని తీసుకొచ్చాను. అయితే ఈ యజ్ఞం అంటే ఏమిటి, అసలు 7 యజ్ఞశాలలు ఏంటి, మరి యజ్ఞం అంటే ఒకటే ఉంటుందని తెలుసు, అసలు ఏ యజ్ఞాలు కూడా ఇన్ని ఉంటాయా, 7 యజ్ఞాలు ఉంటాయా, అసలు ఏంటి ఆ 7 యజ్ఞాలు అనే విషయం మనం ఈ రోజున తెలుసుకుంటాం మాస్టర్స్. యజ్ఞము అంటే ఏంటంటే అసలు ఫస్ట్ అర్థము ఒక మంచి కార్యాన్ని తలపెట్టడం అనేది యజ్ఞంతో సమానం అండి. అయితే ఈ రోజున నా అనుభవం ఏంటంటే ఈ టాపిక్ని మనం చెప్పుకోబోయే ముందు, నేను ఈ మహావతార్ ఫౌండేషన్ ఈ జూమ్ క్లాస్లో మరి ధ్యానంతో నా అనుభవాలు ఏంటి, ఆత్మజ్ఞానం ఏంటి, మరి సప్త చిరంజీవులు, బ్రహ్మోపదేశం, ఉపనయనము, మరి ఆరోగ్యం మీ చేతుల్లోనే, సమగ్ర జీవన శైలి, ఇట్లా ఒక 6 సబ్జెక్టులను తీసుకొని నేను ఒక యజ్ఞంలా తీసుకున్నాను అనమాట. ఇది కూడా యజ్ఞంతోనే సమానం, ఎందుకంటే ఒక మంచి సత్కార్యమే యజ్ఞంతో సమానము అని అర్థం అనమాట. మరలా దానికి ఇంకొక పేరు కూడా ఉంది, ఋత్విక్. అంటే అది పిల్లలకి పేర్లు పెడతాము, ఋత్విక్కులు అంటే యజ్ఞం చేయవారు అని అర్థం. అంటే ఒక మంచి సత్కార్యాన్ని తలపెట్టే వారిని కూడా మనం అలా అని పిలుస్తాము. సో ఇక్కడ మనకు సత్కార్యం ఏంటంటే, మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నందుకు ధ్యానం చేయడం అనేది ముందు ఒక మంచి సత్కార్యం అయితే, మరి ఆ ధ్యానం ద్వారా మంచి జ్ఞానాన్ని మనం పొందడం అనేది ఒక మంచి సత్కార్యం అయితే, ఒక యజ్ఞం అయితే, మరి ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని పంచటము, మరి మన పత్రి సారు పంచితే పెంచబడుతుంది అనే ఒక విషయాన్ని మనకు తెలియపరిచారు, అది కూడా మహాయజ్ఞమే. సో ఇటువంటి యజ్ఞాలు మనం అందరం కూడా ఎన్నో చేయాలి మాస్టర్స్. మీరు కూడా మీకు అన్న అవకాశం ఉన్నంత వరకు మీ యొక్క ప్రయత్నాన్ని కూడా ఒక యజ్ఞంలా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చేద్దామని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్గా అసలు ఈ యజ్ఞాలు ఏంటి అని చెప్పి మనం తెలుసుకుందాం. మరి
దేహమే దేవాలయము. మన జ్ఞాన నవరత్నాలు అనే దాంట్లో ఫస్ట్ దేహమే దేవాలయం అని చెప్పి ఒక పాయింట్‌తో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ దేహమే దేవాలయం ఎందుకన్నారంటే, మన యొక్క ఆత్మ అనేది మ అది నివసించి మన జ్ఞానాన్ని తెలుసుకొని, ఈ భూమి మీద మనం వచ్చిన లక్ష్యం ఏంటి అని తెలియపరచడం కోసం, మన ఆత్మకి ఒక అద్దె ఇల్లులాగా మనం ఎలా ఉంటున్నామో, మన శరీరం ఆత్మకి అవసరం అన్నమాట. అందువల్లనే మనం ఒక దేహాన్ని దేవాలయంతో పోల్చారు. మరి ఈ దేవాలయాన్ని మనం ఎలా చూసుకోవాలి? మనం అందరం ఏమంటాము? మరి శరీరం శాశ్వతమైనది కాదు. ఆత్మే శాశ్వతమైనది. ఆత్మే నిత్యమైనది అని చెప్పుకుంటాం కదా! అప్పుడు శరీరం అవసరం లేదా? మరి శరీరానికి ప్రాముఖ్యత లేదా? ఉంది. ఎలా ఉందంటే ముందు మన శరీరాన్ని అతి జాగ్రత్తగా, ఎంతో పరిపూర్ణంగా, ఎంతో సత్కార్యాన్ని మనం చేపడుతున్నాము అన్న ఒక దృక్పథంతో మనం మన శరీరాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఇక్కడ శరీరం శాశ్వతమైనది అనే పాయింట్ కంటే మాస్టర్స్, మన ఆత్మ శాశ్వతంగా ఈ భూమి మీదకొచ్చి వాడి యొక్క కార్యాలను నిర్వర్తించాలి అంటే, ఈ శరీరం అనేది ఎంతో ముఖ్యం అన్నమాట. అందువల్ల శరీరాన్ని మనం ఆరోగ్యంగా, ఆనందకరంగా, జ్ఞానవంతంగా ఉంచుకోగలిగితేనే, ఆ ఆత్మ యొక్క కార్యక్రమాలు నిర్వర్తించడానికి మనం సహాయకారులుగా ఉండగలుగుతాం. అందువల్ల ఇప్పుడు మనం పాయింట్‌లోకొద్దాం అన్నమాట. మరి ఈ 7 యజ్ఞశాలలేంటో తెలుసుకుందాము. మరి జిహ్వ 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 అనమాట. మన నాలుక. మన నాలుక, జిహ్వ ఇది యజ్ఞంతో ఎట్లా సమానమో, మరి మన జీర్ణాగ్ని, మన నాభి ద్వారా మనకి శక్తి మనకి యూనివర్స్ నుంచి మనకు శక్తి వస్తుందనమాట. మరి ఆ యొక్క యజ్ఞం ఏంటి? మరి మన ప్రాణమైన మనకి ప్రాణాన్ని మనం పొందడం అనేది అది కూడా ఒక యజ్ఞమే. ఆ ప్రాణం మనం పొందలేకపోతే మన శరీరం ఉన్నా కూడా వృధానే. కాబట్టి మనకి ప్రాణశక్తి కూడా అవసరము. మరి హృదయం అనే యజ్ఞం అన్నమాట. హృదయం అనే యజ్ఞం ఏంటి? మన హృదయంలో ఉండే మనోభావాలు ఎలా మనం వర్గీకరించుకుంటామో, ఆ విషయం ఒక యజ్ఞంలాగా ఎలా తీసుకున్నారు అనే దాని గురించి ఈ యజ్ఞం ఏంటంటే హృదయం యజ్ఞం అన్నమాట. మరి మనోయజ్ఞం, వాక్య యజ్ఞం, బుద్ధి యజ్ఞం. మరి మన మనోభావాలు పర్ఫెక్ట్‌గా ఉండాలి. మన వాక్కులు ఎంతో శుద్ధిగా ఉండాలి. మన బుద్ధి ఎంతో పరిశుభ్రంగా ఆలోచించగలిగి సత్కార్యాలు చేయడానికి ఉపయోగపడే విధంగా మనకి సహకరించాలన్నమాట మన బుద్ధి. ఇవన్నీ కూడా ఒక యజ్ఞంతో సమానము. ఈ యజ్ఞంతో సమానం అనేది ఎట్లాగో చూద్దాం మాస్టర్స్. మరి ఈ దేహం అనేది ఎంతో పవిత్రమైనది. దేహం అనేది దేవాలయమైనది మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి ఎందుకంటే మరి నిత్యం మన శరీరము ఈ యొక్క అగ్నికుండాల్లో నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం మరి నిరంతరం మన శరీరంలో లోపల జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా సక్రమంగా జరిగితేనే మనం ఈ భూమి మీదకొచ్చిన లక్ష్యం నిర్వర్తించడం కోసం మనకెంతో సహకరిస్తదనమాట. అందువల్ల మన శరీరంలో జరిగే ప్రతి కార్యక్రమము కూడా ఒక యజ్ఞంతో సమానం అని చెప్పి చెప్తున్నారు. మనం మామూలుగా మన శరీరాన్ని మనం ఎలా తీసుకుంటాము? మన శరీరం రక్త మాంసాలతో కూడినది. కాళ్ళు, చేతులు, ముక్కు ఎన్నో ఈ యొక్క శరీర అవయవాలే శరీరము అని అనుకుంటాం అని చెప్పి చాలా తేలిగ్గా తీసుకుంటాం అన్నమాట. కానీ మన యొక్క శరీరంలో లోపల అంతర్భాగంలో జరిగే యొక్క క్రియలేంటో అనేది మనం ఇవాళ పూర్తిగా కూలంకషంగా తెలుసుకుందాము. మరి, మరి వేదాలు ఏం చెప్తున్నాయి మన యొక్క శరీరం గురించి? ఈ శరీరం అనేది ఒక యజ్ఞశాలతో సమానమంట. ఈ యజ్ఞశాలతో సమానమైనప్పుడు శరీరాన్ని ఎంత గొప్ప పవిత్రమైనదిగా మనకి పోల్చబడిందో మనకు అర్థమవుతుందండి దీన్ని బట్టే. కానీ అందులో 7 రకాలైన యజ్ఞాలు ఉంటాయని చెప్పి మనం ఇప్పుడే తెలుసుకున్నాము. మరి ఈ యజ్ఞంగా ఎట్లా మనం మార్చుకుంటాము ఏంటో చూద్దామనమాట. అయితే మనం తీసుకునే ప్రతి శ్వాస కావచ్చు, ప్రతి చూపు కావచ్చు, మనం చేసే ప్రతి ఆలోచన కావచ్చు, ఇక్కడ యజ్ఞంతోనే సమానము అని చెప్పి చెప్తున్నారనమాట. మనం ఏమనుకుంటాం యజ్ఞం అంటే సమిధులు వేయటము, రకరకాల నవధాన్యాలు వేయడము, మరి ఇటువంటివి ఎన్నో ఆహార పదార్థాలు మరి ఎన్నో మనం హోమాలంటే మన అందరి ఆలోచన ఇట్లానే ఉంటుంది. కానీ ఇక్కడ ఎలా పోల్చారంటే, ఇక్కడ సమిధులేంటంటే నవధాన్యాలు కావచ్చు, రకరకాల కట్టిపుల్లలు కావచ్చు, దీంట్లో చేసే సమిధులు ఏవైతే ఉన్నాయో యజ్ఞంలో, మనం ఏం చెప్తున్నారంటే, మన ఋషులు వేదాల్లో ఏం చెప్తున్నారంటే, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఆలోచనల వల్లే మనకి కలిగే భావనలైతే ఏమున్నాయో, అవన్నీ కూడా మనం అగ్నిహోత్రంలో మనం వేస్తున్నాము. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారం కూడా ఒక అగ్నిహోత్రంలాగా మన శరీరంలోకి మనం వేయబడుతున్నాము అని మనకు తెలియపరుస్తున్నారనమాట. అంటే మన శరీరంని ఎంత గొప్పగా పవిత్రంగా చెప్పారో చూడండి. మనం ఇంత పవిత్రంగా మన శరీరాన్ని మనం చూసుకుంటున్నామా? మన శరీరాన్ని మనం అంత పవిత్రంగా చూసుకుంటున్నామో లేదో గానీ,
పైకి చూడ్డానికి మాత్రం ఆనందంగా, ఆరోగ్యంగా, అందంగా చూసుకుందాం. ఎదురు వాళ్ళకి బాగా ఆకర్షణ ఉండే విధంగా చూసుకుందాం. మంచి వస్త్రాలు అలంకరించుకొని, మంచి నగలు, ఆభరణాలు అలంకరించుకొని, మన శరీరాన్ని అట్లా బాగా చూసుకుంటామే కానీ, మన లోపల ఎంత పవిత్రమైన కార్యక్రమం జరుగుతుంది. మన వేదాలు, ఋషులు మనకి మన శరీరాన్ని దేనితో పోల్చారు, ఎంత విలువిచ్చారనే విషయాన్ని మనందరం గూడా మనం గమనించుకోవాలి మాస్టర్స్. అందువల్ల మీ నోటి లోపల నుంచి వచ్చే ఒక అగ్ని, మీ మనసులో నుంచి వచ్చే ఒక అగ్ని, మీ యొక్క హృదయంలో కలిగే భావాల వల్ల వచ్చే ఒక అగ్ని, ఇవన్నీ కూడా మన యొక్క శరీరం లోపల మనం ఆహుతులుగా వేయబడుతున్నాము. ఆహుతులంటే ఏమిటి? మనం యజ్ఞం చేసేటప్పుడు దాంట్లో వేసే ఏవైతే పదార్థాలుంటాయో, అవి ఎంతో పవిత్రమైనయి ఎట్లా అనబడతాయో, మనం చేసే ఆలోచనలు గాని, మనం తీసుకునే మరి పరిపూర్ణమైన ఆహారం కావచ్చు, ఆరోగ్యకరమైన ఆహారం కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ గూడా మన శరీరం అనే ఈ యజ్ఞకుండంలో వేయండి. ఈ యజ్ఞకుండ ఎందుకు అన్నారు మరి? మన యొక్క శరీరమే యజ్ఞశాల అని ఎందుకన్నారంటే, ఈ యజ్ఞశాలలో మనం ఎట్లా ఆహుతులు వేస్తున్నామో, మరి మన శరీరం అనే యజ్ఞశాలలో కూడా మనం ఎటువంటి స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, మరి పవిత్రమైన విషయాల్ని మనం వెయ్యాలి మన శరీరంలో అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారనమాట. మరి ఈ శరీరాన్ని బ్రహ్మాండంతో పోల్చారంట. మరి మన శరీరం లోపల ఉన్న అదంతా కూడా ఒక పెద్ద బ్రహ్మాండం. మరి ఇన్ని శరీర అవయవాలు లోపలుంటాయి. మన శరీరం మనం నడవాలంటే ఎన్ని లోపల శారీరక అవయవాలన్నీ కూడా మనకు పనిచేసి ఒక క్షేత్రంగా మారి మరి 72,000 నాడుల సమూహం మన శరీరంలో ఉంటుంది. మరి ఆ నాడులన్నిటికి కూడా శక్తి ప్రసారం జరిగి మనం ధ్యానం చేసుకునేటట్లుగా అవకాశాన్ని కలిగించి, ఆ యొక్క మార్పుల ద్వారా మనకి సద్బుద్ధిని కలిగించి ఇవన్నీ చేయడాని కోసం అని చెప్పి ఆ శక్తిని మనం తీసుకోవడం ద్వారా 72,000 నాడులకి ఆ యొక్క శక్తినంది ఈ మన శరీరంలో జరిగే ఒక యజ్ఞశాల ఏ చేసే క్రియలైతే ఏవైతే ఉంటాయో అవి సక్రమంగా జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ప్రతిరోజు మనము మన శరీరాన్ని ఏముందిలే టైంకి ఆహారం అన్నం భోజనం చేస్తున్నామా? మనకి నోటికి రుచికరమైన భోజనం చేస్తున్నామా? మరి మన శరీరాన్ని అలంకరించుకోవడం కోసం మంచి వస్త్రాలు కావచ్చు, ఆభరణాల కోసం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నామా? లేదంటే మన శరీరం ఎంత పవిత్రంగా చూసుకుంటున్నాం? ఆషామాషిగా చూస్తున్నామా? పవిత్రంగా చూస్తున్నామా? ఒక దైవంతో సమానంగా మన శరీరాన్ని చూడాలి. దేహమే దేవాలయం అని చెప్పి మన ఋషులు, మన మునులు వేదాల్లో చెప్పారు. అంటే ఊరికే చెప్పరు కదా మాస్టర్స్. అంత పవిత్రంగా మనం చూసుకుంటే, మనం భూమి మీదకొచ్చిన లక్ష్యాన్ని ఏంటో చేరుకొని మనం దాన్ని నిర్వర్తించుకోవడం కోసం మన శరీరం అవసరము. అప్పుడు మన శరీరం అవసరం కాబట్టి ఆత్మ మనలో సజీవంగా ఉంటూ తన యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడం కోసం మనం సహకరించాలి అని చెప్పడం జరుగుతుందనమాట. మరి మనం గుర్తిస్తున్నామా? ఎవ్వరం గుర్తించటం లేదు. సహజంగా కామన్‌గా మన జీవితాన్ని నడిపేస్తూ ఉన్నామనమాట. మరి ఒక మాంసపు బొమ్మగానే చూస్తున్నాం మన శరీరాన్ని. కదా మరి! మరి ఈ దేవాలయంలో అనిపించాలి అంటే మనం ఏం చేయాలి? మన శరీరంలో ఇక్కడ 7 యజ్ఞశాలలు ఏవైతే ఉన్నాయో, ఆ యజ్ఞశాల యొక్క పనితీరేంటి? అవి ఎలా సక్రమంగా నడిపించుకోవాలనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ స్పష్టంగా ఆ విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి మన శరీరాన్ని దేవాలయం అంటారు కదా! మన లోపల దేవుడున్నాడు అంటే మనం నమ్మలేం. ఇలా మన పత్రి సార్ మనకి మనందరం పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా దేవుళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు. దేవుళ్ళు అంటే ఎట్లా మాస్టర్ దేవుళ్ళు? ఊరికే దేవుళ్ళు, దేవుళ్ళు అనుకుంటే దేవుళ్ళం అయిపోయామా? మరి అటువంటి దేవతా లక్షణాలు మన అందరిలో ఉన్నాయా? ఆ దేవతా లక్షణాలేంటి? సరైన వాక్కు, సరైన ఆలోచన విధానము, సరియైన ఆహారము, సరియైన చూపు, ఇవి అన్నీ కూడా మన దేహంలో దైవ లక్షణాలు ఉండి, మనలోని రాక్షస గుణాలు ఏవైతే ఉంటాయో, అవి పారద్రోలి ఈ గుణాల్ని మనం అలవరుచుకొని, ఈ గుణాలన్నింటినీ గూడా మన జీవితంలో డైలీ మరి మన డైలీ లైఫ్ స్టైల్‌లో మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము? అనే విషయాన్ని గమనించుకుంటూ, ఆ లక్షణాలను ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసమే మన దేహమే మన దేవాలయం అని చెప్పి అన్నారే కానీ, ఊరికే అనలేదు. మరి పిరమిడ్ మాస్టర్‌లందరం కూడా దేవుళ్ళు అంటే, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది. మరి ఈ దేహమే దేవాలయం అనే విషయాన్ని మనం సక్రమంగా గమనించుకుంటే, ఇదొక యజ్ఞశాల. ఈ యజ్ఞశాలలో మనం ఏమేమి ఆహుతులు వేయాలి? ఈ ఆహుతులంటే అసలేమిటి? అనే ఇంత పవిత్రంగా యజ్ఞం చేసేటప్పుడు ఎలా ఉంటారో,
మనం శారీరకంగా మనం ఇందులో వేసే ఆహుతులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం అంత పవిత్రంగా ఆలోచించగలుగుతాం అన్నమాట. అప్పుడు మనం దైవీ లక్షణం మనలో రావడం వల్ల మనం దేవుళ్ళుగా మారతాము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చక్కగా నిర్భయంగా చెప్పుకోవచ్చనమాట. మనం క్లాసెస్ చెప్పడం మనం బయటికి వెళ్ళినప్పుడు పిరమిడ్ మాస్టర్లు పత్రి సారు మీరు దేవుళ్ళు ధ్యానం చేస్తే మీరు దేవుళ్ళయిపోతారని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఎట్లా దేవుళ్ళయిపోతారు మేడం అని చెప్పి నన్ను అడగడం జరిగిందండి. నన్ను అడగడం జరిగినప్పుడు నేను ఇదే విషయం చెప్పడం జరిగింది. దేవుళ్ళమైపోవడం అంటే మీరు పటాల్లో చూసే లక్ష్మీదేవో, గణపతి స్వామో, మరి శివుడో ఇంకోటో కాదండి. రూపాల్లో చూసే దేవుళ్ళు కాదు మనం. మనలో ఉండే గుణాలు, దైవీక గుణాలు, ఆ గుణాలను అలవరుచుకోవడమే మనం దేవుళ్ళుగా మారడం అంటే, అనే విషయాన్ని క్లియర్‌గా చెప్పడం జరిగిందనమాట. మరి ఇయన్నీ కూడా మనం సక్రమంగా ఉంచుకుంటేనే మన శరీరము ఒక యజ్ఞశాలలాగా ఉండి అందులో వేసే ఆహుతులు ఎంతో పవిత్రకరమైనవి ఉంటాయి. అప్పుడు మనం గూడా మాట్లాడే మాట కావచ్చు, చూపు కావచ్చు, మరి ఆలోచన విధానం కావచ్చు, నిరంతరం మన పత్రిక సార్ చెప్పారు మనకి. వాక్క్షేత్రం మనం శుభ్రంగా ఉంచుకుంటే, మన వాక్క్షేత్రాలేంటి? మరి భావనా క్షేత్రము, చేష్టా క్షేత్రము, వాక్క్షేత్రము. ఇవన్నీ నిరంతరం మనం డైలీ లైఫ్ స్టైల్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు ఈరోజు మనం ఎవరితో మాట్లాడాం, ఏం చేసాం అనే విషయం చెక్ చేసుకుంటూ ఉంటే మన శరీరం అనే యజ్ఞశాలలో మనం ప్రతిదీ కూడా సరి అయిన ఆహుతి వేశామా అనే విషయాన్ని మనం గమనించుకోవచ్చు మాస్టర్స్. అయితే మనం ఈ యొక్క హ్మ్, యజ్ఞం అంటే మనం హోమం జరిగే స్థలము ఒక చోట కూర్చొని ఒక యజ్ఞకుండం పెట్టి ఆహుతులు వేసి అది కాదు మాస్టర్స్. అట్లా కాదు మనం తీసుకోవాల్సింది. ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో మన శరీరం ఒక యజ్ఞంగా భావించుకొని ఈ పక్కన మరి ఆహుతులు వేసే మాస్టర్లందరూ మరి ఎందరైతే ఉంటారో మనందరం పిరమిడ్ మాస్టర్లు కావచ్చు, ధ్యానంలో ఉన్న మాస్టర్లందరూ కావచ్చు, ఒక యజ్ఞం చేసిన దాంతో సమానము. మన శరీరమే యజ్ఞశాలగా చేసి మనమెందరం ఆహుతులు ఎటువంటి విధంగా వేస్తున్నాం అనే విషయాన్ని కూలంకషంగా పరిశీలించుకుంటూ ఉండాలని చెప్పి చెప్తున్నారన్నమాట. అయితే మరి మొదటిది ఏమి చెప్పుకుందాం. యజ్ఞశాల. మన యజ్ఞశాలలో ఫస్ట్‌దేంటి జిహ్వ. అంటే మన నాలుక. మన నాలుక ఏ విధంగా మనకి సహకరిస్తుందో మనం చూద్దాము. అయితే మీ నోటి లోపల కూడా ఒక అగ్ని ఉంటుంది మన లోపల కూడా. మరి ఆ అగ్ని లేకపోతే మనకేమైనా సరైన మరి క్రియలు జరుగుతాయా మన శరీరం లోపల? మనం తినే ఆహారం కావచ్చు, మనం మాట్లాడే మాట కావచ్చు, అన్నీ లోపల జీర్ణం అవ్వాలి అంటే లోపల అగ్ని అనే ఒక శక్తి ఉంటుంది. ఈ అగ్ని అనే శక్తి ద్వారా మనం తీసుకునే ఆహారం కావచ్చు, ఆహార ఆలోచనల విధానం కావచ్చు, మన సరియైన అగ్నికి మనం వేస్తున్నాం అన్న భావంతో మనం ఉండాలన్నమాట. అయితే మరి ప్రతి ఆహారం కావచ్చు, ఈ యొక్క పూజలో దేవుడికిచ్చే ఒక పవిత్ర నైవేద్యంగా మనం భావించాలి. ఇక్కడ ఈ యజ్ఞం అంటే ప్రతి విషయాన్ని మనం ఈ యజ్ఞంలో వేసే ప్రసాదం అంటే ఏంటి? మన మాటే ఒక ప్రసాదము. మన ఆలోచనే ఒక మంచి ప్రసాదము. ఇక్కడ ప్రసాదం అంటే పొంగల్ జేయటమో, పులిహోర జేయటమో ఇటువంటి పొంగళ్ళు, పులిహోరలు కాదు మాస్టర్. ప్రాపంచికంగా చేసే ప్రసాదాలు కాదు. మానసికంగా మన ఆలోచన విధానాలను బట్టి మనం తీసుకునే ఆహారం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాము. మరి మన భద్రిసార్ మనకి నిరంతరం చెప్తూ ఉంటారు. శాకాహారం తీసుకోండి, శాకాహారం తీసుకోండి. ఆ శాకాహారం మనం తీసుకుంటే మన శరీరంలో వేసే ఆహుతి మరి స్వచ్ఛమైన శాకాహారం కిందకి వస్తుందా లేదా? అలాగా మనం తీసుకోవాలన్నమాట. అయితే మన శరీరంలో జరుగుతున్న యజ్ఞానికి మనం తినే ఆహారం కేవలం శరీరానికే అవుతుందా? శరీరానికి వేస్తూ మన భావన ఎలా ఉండాలి అంటే, మనం ఒక పవిత్రంగా ఒక యజ్ఞం చేసేటప్పుడు ఒక సత్కార్యం కోసం చేస్తున్నాము. ఈ యొక్క యజ్ఞఫలం ఎలా ఉండాలి అంటే, మరి నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి, లోక కళ్యాణానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని ఏ విధంగా చేస్తారో, అలాగే మన యొక్క భావనలు కూడా మన శరీరంలో తీసుకునే మాట కావచ్చు, మరి తీసుకునే ఆహారం కావచ్చు, శరీరానికి అత్యున్నతమైన ఆరోగ్యాన్నిచ్చి, ఆనందాన్నిచ్చి, మరి తద్వారా మనలో నివసించే ఆత్మకి ఎటువంటి ఆహ్, ఆహ్, అవకాశాన్నిచ్చి, దాని యొక్క లక్ష్యాలను నెరవేర్చుకోవాలంటే మరి శరీరాన్ని మనం ఎంతో పవిత్రంగా ఉంచి, మనం సహకరించాలి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఏ విషయాలు తీసుకున్నా, ఏ పాయింట్స్ తీసుకున్నా, ఎంతెంత పెద్ద సబ్జెక్ట్‌లు మనం మాట్లాడుకున్నా, మన యొక్క లక్ష్యాలు భూమి మీదకొచ్చిన తర్వాత ఏంటి అంటే, ధ్యానం ద్వారా మనం ఏం పొందాము? మనం ఈ లోక కళ్యాణానికి మనం ఎలా ఉపయోగపడుతున్నాము? మరి ఉన్నత తలాల నుంచి మనం మరి సదాత్మలుగా భూమి మీదకి వచ్చి మనం ఏమి
మన సత్కారాలు నిర్వర్తించుకుంటూ వెళ్తున్నాం అనే ఆలోచన మనకు ఉంటే గనక, మన శరీరమే ఒక యజ్ఞశాలగా భావించి, అందులో మనం వేయాలనుకున్న ఆహుతులు ఏ రకంగా ఉంటున్నాయి? యజ్ఞం ఎంత పవిత్రంగా చేస్తారో, ఇది కూడా అంతే పవిత్రమైనది అని అంతా భావించుకోవాలి అని చెప్తున్నారనమాట. చూడండి ఈ యొక్క సబ్జెక్ట్స్ మిగతా ఏ ధ్యానంలో కూడా లేవు. ప్రాపంచికంలో అసలు ఇటు చెప్పను కూడా చెప్పరండి. ఎందువల్లంటే నేను 20 ఇయర్స్ క్రితమే నేను ధ్యానంలోకి రావడం జరిగింది. శ్రీ రామచంద్ర మిషన్ అనే ధ్యానంలో నేను ఎంటర్ అయ్యానన్నమాట 2001లో. కానీ ఒక 20 ఇయర్స్ నా లైఫ్ అందులో ఉన్నా కూడా నాకు ఎటువంటి ఆత్మజ్ఞానం కావచ్చు, అసలు మన ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి అని కావచ్చు, ఈ యొక్క ఆత్మజ్ఞానం ఏంటి, శరీరం ఏంటి, ఆత్మ ఏంటి, ఏ ఒక్క పాయింట్ గురించి నాకు శూన్యం అన్నమాట నాలెడ్జి. ఈ ధ్యానంలోకి నేను రావడం జరిగి 3.5 సంవత్సరం అన్నమాట. 3.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పూర్తిగా ధ్యాన సాధనలు చేసి, మరి యొక్క జ్ఞానం తీసుకోవడం ద్వారా నేను కూడా ఒక జూమ్ క్లాస్‌లోనే రావడం జరిగిందండి. ఈ ఇప్పుడు ఎట్లా మనం జూమ్‌లో ఇట్లా క్లాస్ చెప్పుకుంటున్నామో, అలా ఒక జూమ్ క్లాస్‌లో నేను ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. కరోనా సమయంలో. సో, ఇట్లా ఎంటర్ అవ్వడం ద్వారా ఓకే. ఈ ధ్యానం ఏంటి? ఇందులో ఉన్న జ్ఞానం ఏంటి? అని నేను పూర్తిగా కూలంకషంగా గమనించిన తర్వాత, నా యొక్క జ్ఞానాన్ని కూడా నేను పంచడం కోసమే మాస్టర్స్ నన్ను ఈ ధ్యానంలోకి అడుగుపెట్టేలాగా నన్ను చేశారా? అని నాకు బాగా అర్థమైందండి. ఆనాటి నుంచి కనీసం సంవత్సరంన్నర నుంచి నా యొక్క జ్ఞానాన్ని పంచే హ్మ్. అడుగులు నేను వేయడం జరిగింది మాస్టర్స్. ఎందుకంటే మొదట్లో నేను చేసిన ప్రతి ప్రయత్నం ఎలా ఉండేదంటే నాకు కుదురుతుందా? నేను చెప్పగలనా? ఈ జ్ఞానం చెప్పాలని చాలా ఇంట్రెస్ట్‌గా ఉండేదనమాట. ఎందుకంటే ఇంతవరకు నాకు తెలియని విషయాన్ని ఇప్పుడు ఇన్నున్నయ్యా అని తెలుసుకునే విషయం మనం చెప్పాలి అన్నా గూడా మాస్టర్స్ యొక్క అనుగ్రహం లేనిదే మనం పంచలేమనమాట. ఈ రోజున మన శరీరం ఒక యజ్ఞశాల అని పోల్చుకొని, ఈ రోజున ఈ క్లాస్ నేను చెప్పడానికి నాకు ఒక అవకాశం వచ్చింది అంటే, నేను ఎన్ని జన్మలు పూర్తి చేసుకొని, ఈ జన్మలోకి అడుగుపెట్టడం జరిగిందా అని నేను చాలా ఆనందపడుతున్నానండి. ఎందుకంటే మన పత్రి సార్ అంటారు, "ఈ ధ్యానంలోకి నిలబడాలంటే కనీసం 500 జన్మలు దాటుకుంటూ వస్తే తప్ప మనం నిలబడలేము" అని ఖచ్చితంగా తేల్చి చెప్పారు. సో, నా యొక్క అనుభూతి ఏంటంటే, నిజంగా నేను కూడా అన్ని జన్మలు దాటుకుంటూ రాబట్టే, నేను ఈ రోజున నా జ్ఞానం పంచగలిగే అవకాశం మాస్టర్స్ నాకు నిరంతరం ఇస్తూనే ఉన్నారు. అందరం కూడా ఇటువంటి పరిస్థితుల్లోకి మనం రావాలని చెప్పి నా యొక్క ఆకాంక్ష. అందువల్ల మన శరీరాన్ని ఎలా అంతర్భాగంగా చూసుకోవాలి, తద్వారా మనలో ఉండే ఆత్మకు మనం ఎటువంటి సపోర్ట్ చేయాలి, మన శరీరాన్ని బాగా చూసుకోవడం ద్వారా అనే ప్రయత్నం మనం చేద్దాం మాస్టర్స్. ఎందుకంటే మన అనుభవాలు క్లాస్‌తో పాటు మన అనుభవాలు, మనం ఎట్లా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి తెలుసుకుంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళకి ఇన్‌స్పిరేషన్. ఓకే. మనం గూడా ఏదో రకంగా ట్రై చేయాలి. మరి అందరికీ ప్రయత్నిస్తే కానిది ఏమీ లేదు కదా! ఈ ప్రతి సబ్జెక్ట్‌లో ఈ పాయింట్స్ నేను కంపల్సరీ యాడ్ చేస్తా మాస్టర్స్. అయితే ఇప్పుడు మనకి ఇంకోటి రెండోది చూద్దాం అన్నమాట. రెండోది ఏంటంటే జీర్ణాగ్ని. మరి మన శరీరంలో వేసే మరి ప్రతి ఆహుతి, ప్రతి ఆహార పదార్థము ఎంత విధంగా జీర్ణం అవుతుంది? మరి ఆ జీర్ణం అవ్వడానికి మనం ఏం చేస్తున్నాము? అనే విషయాన్ని మనం చూద్దాము. మరి మీ నోటి ద్వారా తినే ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? మనం ఏమనుకుంటే ఎక్కడికెళ్ళేదేముంది? కడుపులోకి వెళ్తుంది. జీర్ణ వ్యవస్థ ఉంది. అదే అరిగించుకుంటుంది. అదే చూసుకుంటుంది ఆరోగ్యాన్ని అని చెప్పి మనం కామన్‌గా అనుకుంటాం. కానీ మధ్యలో ఉండే ప్రధాన అగ్నికుండకి జీర్ణాగ్ని ఎటువంటి సహాయం వేస్తుందంటే, మన నాభి ప్రాంతంలో నుంచి మనకు శక్తొస్తుందనమాట. ఇంత లోతుగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చెయ్యాలండి. ఎందుకంటే, ఏ ఒక్క చిన్న విషయాన్ని ఏముందిలే అని తీసివేస్తానికి అసలు లేనే లేదనమాట. మన యొక్క కడుపులోకి వెళ్ళిన ఆహారము అది ఆ జీర్ణ వ్యవస్థ కూడా పనిచేయాలంటే మన నాభి ద్వారానే మనకి శక్తి వస్తుంది. ఇక్కడ దీనికి మనకు ఎగ్జాంపుల్స్ అందరికీ తెలుసండి. మనకొక తల్లి బిడ్డని మరి జన్మించాలి అంటే బిడ్డకి ఎట్లా వెళ్తుంది ఆహారం? నాభి ద్వారానే వెళ్ళే అవకాశం భగవంతుడు ఆ సృష్టిలోనే పెట్టాడనమాట. అలాంటప్పుడు మన ఆహారం అరిగించుకోలేమా? మరి ఆహారం అరిగించుకోవడం మన నాభి ద్వారా ఆ యొక్క ప్రాణశక్తి వస్తుందంటే మరి అందరికీ అర్థమయ్యే పాయింటే. అందువల్ల ప్రతి చిన్నది కూడా ఏంటిలే అని అనుకోకుండా ఇది ఎలా ఉ ఇది ఎలా జరుగుతుంది? దీని యొక్క వెనకాల ఉన్న రహస్యం ఏంటి? అంత ఆషామాషీగా కూడా ఏది ఉండదనే విషయాన్ని మనల్ని తెలుసుకోమంటున్నారన్నమాట మాస్టర్స్. అందువల్ల ఈ యొక్క పంచె యొక్క నాభి కేంద్రాన్ని మనం ఆహారం తీసుకునే సింపుల్‌గా కడుపు అనేది నువ్వు భావించవద్దు. అదొక యజ్ఞశాలగా భావించు. యజ్ఞశాలలో నువ్వు ఆహుతులు వేసేటప్పుడు నువ్వు ఎలా భావిస్తావో, ఎందుకు యజ్ఞం చేస్తాము? మన కార్యం మరి కార్యం ఫలితం రావాలని వేస్తాం.
మరి ఇంకో ప్రాపంచికంగా ఇంకో ప్రయోజనం ఏంటి? మరి మనం రకరకాల నవధాన్యాలు కావచ్చు, రకరకాల మరి కట్టె పుల్లలు వేయడం ద్వారా దాంట్లో ఎన్నో మరి గంధం చెక్కలు గాని, ఇట్లా ఎన్నో వేస్తూ ఉంటాం. అవేంటి యజ్ఞం చేయడం ద్వారా దాని నుంచి వచ్చే ఆ యొక్క పొగలో నుంచి బాక్టీరియా కావచ్చు, మన వాతావరణంలో శుద్ధి జరగడం కావచ్చు, ప్రాపంచికంగా అలా జరుగుతుందన్నమాట. యజ్ఞం యొక్క ఫలితం ఆ రకంగా ఉంటుంది. యజ్ఞాలు కార్యం జరుగుతాయని. అదే మన శారీరక పరంగా మనమేం తీసుకోవాలంటే, మన శరీరంలో ఆహ్, వేసే ఆహారం అంతా గూడా మన నాభి ద్వారా మనం శక్తికి తీసుకొని, ఆ శక్తి ద్వారా మన లోపల జీర్ణ శక్తి జరుగుతుంది. ఆ జీర్ణశక్తి ఆ నాభి ద్వారా వచ్చే శక్తే గనక మనకు లేకపోతే, మన లోపల ఏది గూడా పని చేయదు. అదే ప్రాణశక్తి అనే విషయాన్ని మనం తీసుకోవాలి మాస్టర్స్. మరి జీర్ణక్రియ చేయాలంటే మరి శరీరాన్ని మనం తీసుకోవడమే ఎంతో మరి పుణ్యఫలమైతే, అందులో ఉన్న విషయాన్ని శరీరం యొక్క రహస్యాన్ని మనం తెలుసుకోవటం అనేది ఎంత ముఖ్యంగా మనం తెలుసుకుంటూ ఉండాలండి. మరి మరి ఇది ఇక్కడే ఒక ఆహుతి మనకి ఎటువంటిది పడుతుందంటే, ఆహ్, మనం ఆహుతిలో అగ్నులు వేసేటప్పుడు నెయ్యి వేస్తాము. అన్నీ వేస్తాం కదా! ఇంకా కట్టె పుల్లలు మండి అట్లా అవ్వడానికి. అట్లాగే అది ఎట్లా వేసినప్పుడు ఇట్లా అగ్ని ఇట్లా ప్రజ్వరిల్లుతుందో, అలాగే మన కడుపులో గూడా మన ఆహారం వేసినప్పుడు, మన నాభి ద్వారా వచ్చే శక్తి ద్వారా ఆహారం అరుగుతుంది. ఆ యొక్క శక్తి ద్వారా ఒక అగ్ని అన్నమాట. జీర్ణాగ్ని. దాన్నే జీర్ణ అగ్ని అంటున్నాం అన్నమాట. ఆ అగ్ని ద్వారానే మన శరీరంలో అంతా కూడా జీర్ణ వ్యవస్థ బాగా సక్రమంగా పనిచేస్తుంది అని అర్థం. మరి అది పనిచేయటం వల్లే కదా మన శరీరం నిలబెట్టుకుంటున్నాం. చక్కగా చూసుకుంటం ద్వారా మన యొక్క ప్రాపంచికమైన జీవితాన్ని గడుపుతూ, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి కూడా మన శరీరం అంతే ప్రాముఖ్యత వహిస్తుంది అని చెప్పి మనకు తెలియపరుస్తున్నారు. మరి ఈ అద్భుతమైన విషయాన్ని మనకి శ్రీకృష్ణుల వారు ఏమని తెలియపరిచారో చూద్దాం. మరి అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. ప్రాణాహి దేహమాశ్రితం పచామ్యన్నం చతుర్విధం. అంటే ఏంటి? నేనే ఆ జీర్ణాగ్ని అయ్యాను. నా వల్లే ప్రతి శరీరంలో నేనే అంటే కృష్ణుడు ఏ పని చేసినా నేనే. అది అగ్ని నేనే, ఆ యొక్క ఆహారం నేనే, ఆ శరీరం నేనే, ఆ తినేది నేనే, ఆ అరిగించేది గూడా నేనే. ఆ జీర్ణాగ్ని నేనే. మరి ఆ యొక్క విశ్వమైన ప్రాణశక్తి అనేది లేనప్పుడు మనమందరం శరీరాలు తీసుకొని నేనే ఈ పని చేశాను. ఎటువంటి అజ్ఞానంతో మనం మాట్లాడతామంటే, ఏ పని చేసినా ఇది నేనే. నా వల్లే అయింది. ఇది నేనే చేశాను అని మరి మనం మన గురించి ఎలా చెప్పుకుంటాం? నేనే అనే అనే అహంకారం ఎంతో ఉంటుందన్నమాట. కానీ విశ్వం యొక్క శక్తి అలా అనుకుంటుందా? నా వల్ల ఈ యొక్క బ్రహ్మాండమైన సృష్టి నడపబడుతుంది. నా వల్లే వీళ్ళందరూ కూడా జన్మ తీసుకున్నారు. నేనే లేకపోతే వీళ్ళందరూ లేరు అని చెప్పి ఆమె ఆ విశ్వమైన బ్రహ్మాండం అలా ఆలోచిస్తే మనం ఒక జీవకోటి ప్రాణశక్తి ఉండేదే కాదు. ఈ శరీరాలు ఉండేవే కాదు. ఈ శరీరాల వల్ల అసలు ఈ బ్రహ్మాండం ఏంటి? ఈ శక్తి ఏంటి? అని తెలుసుకునే అవకాశం మనకి రావడం జరిగిందనమాట. అందుకే శ్రీకృష్ణుల వారు మరి ఆ విశ్వమే అన్నీ చేపిస్తుంది. విశ్వం ద్వారానే మనం ప్రతి ఒక్క జ్ఞానాన్ని మనం పొందగలుగుతున్నామని మనకు తెలియపరుస్తున్నారనమాట. మరి ఇక్కడ మనం 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి నాభిలో ఉన్న జీర్ణాగ్నికి అర్పణం చేస్తామనమాట. ఏమని అర్పణం చేస్తామంటే యజ్ఞంలో మనం సమర్పణ ఇస్తాం. ఎట్లాగా? మనం మన యొక్క ఏదైనా ఒక శక్తి మనకు నాభి ద్వారా తీసుకోవడం వల్ల ఇది జీర్ణమైంది అన్న ఒక మనోభావంతో మన యొక్క ఆహారాన్ని మనలోకి వేయాలి. మన శరీరం అనే యజ్ఞశాల అనుకున్నాం కాబట్టి, ఆ యజ్ఞశాలలో మన ఆహారాన్ని వెయ్యాలి. మనం తీసుకునే ప్రతి ఆహారం కూడా ఎంతో భగవత్ శక్తి ప్రధానమైందని తీసుకుంటే, మనకి ఎటువంటి అనారోగ్యాలు కావచ్చు, మరి ఎటువంటి శరీరం నేనే అని శరీరం మీద ప్రేమ పెంచుకోవడం కావచ్చు, ఇటువంటి అజ్ఞాన చర్యలనేది మనకు జరగవు అని చెప్పడం జరుగుతుంది. మరి భగవద్గీత ప్రకారం సాక్షాత్తు మరి భగవంతుడే అని జెప్పన్నారు. శరీరమే భగవంతుడు అని జెప్పనింది అందుకు. శరీరమే దేవుడు. నేనే దేవుడు. మన పిరమిడ్ మాస్టర్‌లందరూ గూడా మనం దేవుళ్ళం అనుకునేది ఎందుకనుకుంటున్నారంటే, ఇటువంటి భావనలన్నిటి మనం ఉంటాము. ఇటువంటి విషయాల జ్ఞానాంతా మనం తెలుసుకుంటాం కాబట్టే పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా దేవుళ్ళు. దేహమే దేవాలయము అనే విషయాలు తెలుసుకుంటారనమాట. మాస్టర్స్ మనం చెప్పుకునే ప్రతి ఒక్క విషయంలో ఒక చిన్న అనుభవం చెప్తా నేను. నేను ఈ టాపిక్‌ని ఎప్పుడైతే నేను క్లాస్ చెప్దామని నేను వెరిఫై చేశానో, ఆ రోజు నుంచి గూడా ఎట్లా భావిస్తున్నా అంటే అప్పటి వరకు నాకు కూడా అంత జ్ఞానమేమీ లేదు.
ప్రతి విషయం క్లాస్ చెప్పడం ద్వారా నేను ఈ కొత్త జ్ఞానం ఏమి నేర్చుకోవాలి? నేర్చుకున్నది నేను ఎట్లా ఇంప్లిమెంట్ చేసి, నా అనుభవం ఎలా ఉంది? నేను దాన్ని పాటించగలుగుతున్నానా లేదా? మరి ఆచరిస్తూ ఉంటేనే ఇంకొకళ్ళకి చెప్పే ఆ యొక్క మరి మనోధైర్యం వస్తుంది మనకి. అనే టాపిక్‌ని తీసుకోవడం ద్వారా ఇది చదివిన తర్వాత నేను ప్రతిరోజు ఆహారం తీసుకునే విధంగా స్టార్ట్ చేసేప్పుడు ఏమనుకుంటా, ఓకే. ఇవాళ నా శరీరం అనే యజ్ఞంలో నేను ఈరోజు ఈ ఆహుతి వేస్తున్నాను. మరి నా జీర్ణాగ్ని ఎలా ఉంది? నా ఆలోచన విధానం ఎలా ఉంది? మరి నాకు ఒక అనుభూతి వస్తేనే నేను ఇంకొకరికి చెప్పగలను. ఇలా గూడా ఉంటుంది. ఇలా గూడా జరుగుతుంది. అనే విషయాన్ని పరిజ్ఞానం నేను తీసుకోగలిగాను కాబట్టే, ఈ విషయం గూడా తెలుసుకోవాలి. రకరకాలైన జ్ఞానం తెలుసుకోవడం ద్వారా కనీసం ఏదో ఒక ప్రయత్నం ముందుకు మనం వెళ్తూ ఉండడానికి. ఎందుకంటే మనం రోజు కొత్త కొత్త సబ్జెక్టులు వింటూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్క పాయింట్ తీసుకొని ఆచరింపు ఆచరించడానికి మనం ఆదర్శంగా తీసుకోవడం కోసమే మన యొక్క ఈ ప్రయత్నాలన్నీ కూడా. అందువల్ల మనం ప్రతి ఒక్కళ్ళం గూడా రేపటి నుంచి కావచ్చు, ఇప్పటి నుంచే గావచ్చు, మనం భోజన సమయంలో ముందు ఓకే. ఇవాళ ఈ పూట యజ్ఞంలో మనం ఏం ఆహుతి వేస్తున్నాం? మన యొక్క ఆలోచన ఎటువంటి ఆహుతి వేస్తున్నాం? మన ఆహార పదార్థంగా ఎటువంటి ఆహుతి వేస్తున్నాం? సరైనదా? కాదా? సరైన ఆహారమా? సరైన ఆలోచన కాదా? ఇలా మనం మనల్ని మనం సెల్ఫ్ చెకింగ్ ఈ రకంగా చేసుకుందామన్నమాట కొత్తదనంగా. ప్రతిరోజు కొత్తదనం ఉంటే మనకు ఒక అడుగు వేయడానికి ఇంట్రెస్ట్‌గా ఉంటామనమాట. ఎందుకంటే పిల్లలకి రోజు ఒకటే కూర పెట్టినా ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. రోజు ఒకటే కూర అంటే వాళ్ళు ఇంట్రెస్ట్‌గా భోంచేయటం కోసం రకరకాలుగా మనం పెడుతూ వాళ్ళని ఇంట్రెస్ట్ చూపించేటట్టు చేస్తామనమాట. అట్లాగే మనం కూడా ముందడుగులు వేయటం కోసమని రకరకాలైన సబ్జెక్టుల ద్వారా, రకరకాలైన టాపిక్స్‌లో ఉండే విషయాల్ని తీసుకోవడం ద్వారా మనకింకా ముందడుగు వేయటానికి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుందనమాట. ఓకే మాస్టర్స్. అయితే మరి మన శ్వాసలో ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం అంటే, మన ప్రాణాగ్ని గురించి చెప్పుకుందాం. ప్రాణాగ్ని అంటే ఏమిటి? మనం ప్రతిరోజు మన ఊపిరి తీసుకుంటాం. మనం చేసే ధ్యానం కూడా అదే కదా! శ్వాస మీద ధ్యాస. మన శ్వాసే మన గురువు. మరి ఆ శ్వాస లేనిది మనం ఏమైనా చేయగలమా? మరి జీర్ణాగ్ని పనిచేస్తుందా? మనోఅగ్ని పనిచేస్తుందా? మన హృదయాగ్ని పనిచేస్తుందా? వాక్కు పనిచేస్తుందా? ఏది పనిచేయదు మాస్టర్స్. ఆ యొక్క శ్వాసే మన జీవితాన్ని నడిపిస్తుంది. మనం ఏ మాట మాట్లాడినా, ఏ ఆలోచన చేసినా, మరి ఎటువంటి విధంగా మనం ఆలోచించి, దాని ద్వారా మన జీవితాన్ని ముందడుగులు వేసినా గూడా, మన ఆలోచన ద్వారే కాబట్టి, ప్రతిదానికి ఏమి చేయదలుచుకున్నా మన శ్వాసే మనకి ముఖ్యము, అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. అంటే ఈ యొక్క యజ్ఞశాలలో శ్వాస అనేది ఎంత ముఖ్యమైనది, అనే విషయాన్ని మనం తెలుసుకోవాలండి. మరి ఈ శ్వాస ద్వారా మనం ఏం చేస్తున్నాము? మరి శరీరాన్ని నింపేదిగా మన ఈ యొక్క శక్తి ఈ ప్రాణాయాగ్ని వల్లే మన ఊపిరి తీసుకోవడం జరుగుతుంది. మరి ఇది మనకు కనపడదు. శ్వాస మనకు కనబడుతుందా? మనకి వీచే గాలుంది. గాలి మనకు కనబడుతుందా? కనపడదు గదా! అట్లాగే మనకు శ్వాస కనపడదు. కానీ లోపలికి వెళ్లి దాని యొక్క పనితీరు ఎలా ఉంటుందంటే, ఈ యొక్క అగ్నిశాలని ఎంతో పవిత్రంగా చూసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందనమాట. ప్రతి చర్యకి ఊపిరి కూడా అంతే. ఆహారం ఒక ఆహుతి, మరి శ్వాస ఒక ఆహుతి, ఒక మాట ఒక ఆహుతి, ఒక ఆలోచన ఒక ఆహుతి. ఇట్లాంటి ఆహుతులనమాట. అన్నీ ప్రతి ఒక్కటి కూడా సక్రమంగా పనిచేస్తేనే మన యొక్క జీవనాన్ని, మన యొక్క లక్ష్యాన్ని మనం ఛేదించగలము అని చెప్తున్నారు. మరి అందుకే చాందోగ్య ఉపనిషత్తులో ఏం చెప్పారంటే ప్రాణాగ్ని ప్రబోధః అని చెప్పారనమాట. మన ప్రాణమే లేకపోతే, మన శ్వాసే లేకపోతే మనం ఏమైనా చేయగలమా? మరి ఆ శ్వాసని మనం లెక్క చేస్తున్నామా లేదా? మనం ఎలా స్వీకరించగలుగుతున్నాం మన యొక్క జీవన విధానానికి ఆ శ్వాసని? మరి నిరంతరం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేద్దాము. శ్వాసనే గమనించండి. మరి ఆలోచనలు వస్తూ ఉన్నా గూడా శ్వాస మీద దృష్టి పెట్టండి అని ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆ శ్వాసకి ఎంత విలువ కాకపోతే మరి శ్వాస అని నిద్ర లేచినప్పటి నుంచి ఆ శ్వాస మీదే జీవితం గడుస్తుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. ఈ శ్వాస అన్న పాయింట్ మీద. ఎందుకంటే ఏ అవయవం పని చేయాలన్నా కూడా శ్వాస అని ఎంత ముఖ్యమో. ఒక 6 మంత్స్ బ్యాక్, ఒక 7 మంత్స్ బ్యాక్ అన్నమాట నాకు వన్ నైట్ ఆహ్, నరాల వ్యవస్థ నా శరీరంలో కొంచెం దెబ్బతినిందన్నమాట. దెబ్బతిన్నప్పుడు ఏమైందంటే, ఈ గొంతు ద్వారా కూడా నాకు శ్వాస అందకుండా ఇక నేను డెత్‌కే వెళ్ళిపోతున్నానన్న విషయం నాకు అర్థమైపోతోంది. అప్పుడు నేను ధ్యానంలోకొచ్చి నాకు ఆ యొక్క మాస్టర్‌కి కాల్ చేసి ఇలా ఒక సలహా అడిగితే, "నువ్వేమి చేయొద్దు. ఏ మెడిసిన్ అవసరం లేదు. నువ్వు గోడగాన కూర్చొని శ్వాస తీసుకుంటూ, వదులుతూ శ్వాస మీదే దృష్టి పెట్టు. శ్వాస మీద ధ్యాస పెట్టు" అని చెప్పారండి. ఆ విషయం మనకు తెలియకనేం కాదుగా. కానీ ఆ సమయంలో మనకి ఎవరి ద్వారా అయితే ఒక సలహా ఇలా వస్తుందో,
అప్పుడు మనం 100% మనం పాటిస్తామనమాట. అప్పుడు నేను ఒక 10 నిమిషాలు కదలకుండా శ్వాసను తీసుకుంటూ, వదులుతూ అట్లా ధ్యానంలోకి అట్లా నిమగ్నం అయిపోయాను మాస్టర్స్. నేను తెల్లారిన తర్వాతే నాకర్థమైంది. ఈలోపు నాకేమీ తెలీలా. అలా నేను ధ్యానంలో నుంచి వెళ్ళిపోయానా, ధ్యానం నుంచి నిద్రలోకి వెళ్ళిపోయానా, ఏమన్నా కానివ్వండి. కానీ దీనందరికి కారణం ఏంటి? శ్వాస తీసుకొని వదలటము, శ్వాసని గమనించటము. ఈ శ్వాస లేకపోతే నేను ఉండేదన్నా తెల్లవారున? నా శరీరం వెళ్ళిపోయేది. నా ఆత్మ వెళ్ళిపోయేది భూమి మీద ఖాళీ చేసి. అంటే మరి నాకు అనారోగ్యం ఉన్నా కూడా నేను మళ్ళీ దాని నుంచి బయట పడగలిగాను అంటే, ఆ రోజు నాకు శ్వాస ఎంత ఉపకరించింది అనేది నా యొక్క జీవితానికే పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. నేను ప్రతి ఒక్క సందర్భం ఎలా తీసుకుంటానంటే, ఒక కష్టం ఏదన్నా వచ్చినా, అది శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, ఇది నాకు పాఠం నేర్పడం కోసమే నాకొచ్చింది. నన్ను బాధ పెట్టడానికో, లేతే నేను బెడ్ రిడెన్ అయిపోయి బాధపడ్డానికో కాదు. ఒక కష్టాన్ని ఇస్తున్నారు, పక్కనే సొల్యూషన్. ఒక కష్టాన్ని ఇస్తున్నారు, ఒక పక్కనే సొల్యూషన్. అట్లా నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను మాస్టర్. ఈ యొక్క ప్రతి లెసన్‌లో, ప్రతి టాపిక్‌లో నా ఓన్ ఎక్స్‌పీరియన్సెస్ కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే మన అనుభవాల క్లాసులు చెప్పేదెందుకు? ధ్యానంలో వచ్చిన మీ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి? మీరేం సాధించారు? అని నలుగురికి చెప్తే ఇన్‌స్పిరేషన్ అవ్వడం కోసమే కదా! సో, అందువల్ల ఏంటంటే ఈ రోజు గూడా ఈ శ్వాస నన్నెలా నిలబెట్టింది? మరి ఈ యజ్ఞంలో ఆ శ్వాస అనేది లేనిదే ఈ శరీరమే లేదు అనేది నాకు ప్రాక్టికల్‌గా ప్రూవ్ అయిందనమాట. సో, మనం అందుకే మన ప్రతి ఆహుతి ఎంతో పవిత్రంగా ఉండాలి అనే విషయానికి పెద్ద ఎగ్జాంపుల్. ఓకే మాస్టర్స్. మరి అందువల్ల ఇది బ్రతికేదానికి మరింత శక్తిగా నడిపిస్తూనే ఉంటుంది. ఈ శక్తి ఏమైనా మనకు కనబడుతుందా? కనపడదు. వినబడుతుందా? వినపడదు. మాట్లాడగలుగుతుందా? మాట్లాడదు. కానీ మౌనంగా, సూక్ష్మంగా అది ఏం చేయాలో అది చేస్తుంటూ వెళ్తుంది అని మనం గమనించుకుంటూ ఉండాలన్నమాట. సో, సారాంశం ఏంటంటే, మనం శ్వాస మీద ధ్యాస పెట్టి నిరంతరం సాధన చేయాలి. సాధనలో మనం ఏం పొందాము, ఇంకా పొందలేకపోతే ఇంకా ఎంత సాధన చేసుకోవాలి. లేదంటే ఇంకా సజ్జన సాంగత్యం ద్వారా మనకి ధ్యానం ఎంత ముఖ్యమో, ఒక టైం తర్వాత ధ్యానం తర్వాత సజ్జన సాంగత్యానికి అంత ప్రాముఖ్యతనిచ్చారు మన పత్రి సార్ మనకి. సో, మనకి ఇవన్నీ గూడా క్లాసెస్ కాదు. సజ్జన సాంగత్యాలనమాట. సో, ఈ సజ్జన సాంగత్యాల ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని, దాన్ని వచ్చిన జ్ఞానాన్ని నిలుపుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలనమాట. అందువల్ల మన యొక్క జీవిత లక్ష్యం మనం సాధించుకుంటూ ఉండగలం. అయితే ఇప్పుడు మన హృదయంలో జరిగే యజ్ఞం ఏంటి అని చెప్పి చూద్దాం మాస్టర్స్. మరి ఇది మన గుండెలో ఉంటుంది. అయితే ఇది గుండెను మాత్రమే నడిపించడం కోసం ఉందా? లేదు. గుండె కోసమే లేదు. ఎందుకంటే మన యొక్క భావాలను, మన యొక్క ప్రేమని, మన యొక్క ఆలోచన విధానాలను ఇయన్నిటిని పెంపొందించటం కోసం మనకి ఆ ప్రాణశక్తి, ఆ హృదయంలో ఉన్న అగ్ని మనకు పనిచేస్తుందనమాట. తద్వారానే మనలో ఉన్న భావాలు సంకుచితంగా ఉండే భావాల్ని తీసేసి దైవీ గుణాలను అలవరుచుకొని మనల్ని మనం సహకరించుకుంటూ, మన చుట్టూ ఉన్న వారికి కూడా సహకరిస్తూ ఏం చేయాలనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మాస్టర్స్ మరి ఏమన్నారు గుండెలో ఉంటుంది. ఈ యజ్ఞం మన గుండెలో ఉంటుందన్నారు. ఇప్పుడు ఇది సైంటిఫికల్‌గా తీసుకున్నా కూడా ఇక్కడ ఏం పాయింట్ ఉందంటే, మన చాలా మంది గుండె జబ్బులు ఆల్‌మోస్ట్ వచ్చిన వాళ్ళు ఆహ్, చాలా ప్రేమ కోరుకుంటారంట. ఎందుకు వాళ్ళు ప్రేమ కోరుకుంటారంటే, ఇప్పుడున్న కమర్షియల్ లైఫ్‌లో కావచ్చు, మరి ప్రతి ఒక్కళ్ళ లైఫ్ స్టైల్‌లో కావచ్చు, ఆహ్, సింగిల్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయన్నమాట. సింగిల్ ఫ్యామిలీస్‌గా ఉండబట్టి ఏమవుతుందంటే వాళ్ళకి సరిగా పట్టించుకోవడము, లేదంటే ఒక పూట తిన్నావా? తినలేదా? నీ ఆరోగ్యం ఎట్లా ఉంది? అని ఇట్లా పరామర్శించే కుటుంబాలు బాగా తక్కువైపోయినాయి గదా! అందరూ సింగిల్ ఫ్యామిలీస్. సో, వాళ్ళని చూసుకోవడమే వాళ్ళకి టైం సరిపోవట్లేదు. ఇక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని వాళ్ళ యొక్క మంచి చెడులను చూసుకుంటూ, ఆ యొక్క దినచర్యని అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంది మన యొక్క ఈ కలికాలంలో. అందువల్ల ఈ యొక్క గుండె పనితీరు బాగా లోపం చేకూరుతూ ఉందంట. అంటే మిగతా వాటికి ప్రేమ అవసరం లేదా అంటారేమో. మిగతా వాటికి కూడా ప్రేమ అవసరమైనా, ఎస్పెషల్లీ గుండెకి మాత్రం గుండె ఆరోగ్యంగా పనిచేయడం కోసం మాత్రం ఈ యొక్క ప్రేమ భావనలు, ప్రేమపూర్వకమైన పలకరింపులు, మరి వాళ్ళకి ప్రేమతో ఒక ముద్ద అన్నం పెట్టడం కావచ్చు. వీటన్నింటి వల్ల యొక్క గుండె పనితీరు చాలా అద్భుతంగా పనిచేస్తుందంట. మన మూవీస్ కూడా మనం చూస్తుంటాం. కొన్ని మూవీస్ లానే అనిపిస్తాయి గానీ, కొంత సారాంశం ఉంటుంది. అందులో కూడా. ఈ మధ్య ఒక మూవీ చూసా. అందులో ఆయన చనిపోతాడన్నమాట. చనిపోతాడు కదా! అందరూ ఫ్యామిలీ అందరూ వచ్చేస్తారన్నమాట. ఆయనేంటి ఇంకా ఎక్కువ టైం పెరిగిపోతుంది. వీళ్ళేంటి ఇంకా ఇతను పోడేంటి అని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. పిల్లలైనా కూడా. చివరికి అందరూ ఉన్నారు కదా! అని ఆనందంతో, ప్రేమతో
ఆయనకి లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది. డెత్ పలానా టైంకి ఉన్నా కూడా ఆ టైంకి అతను చనిపోడు. అంటే చూడండి, ఆయన గుండెకి, మనసుకి ఎంతో ఆనందం కలగడం వల్ల అతని జీవన యొక్క సమయం కూడా పెరిగిపోతూ ఉంది. ఇది సైంటిఫికల్‌గా కావచ్చు, స్పిరిచ్యువల్‌గా కావచ్చు, మన ప్రాపంచిక జీవితమైనా కావచ్చు, ఆధ్యాత్మిక జీవనమైనా కావచ్చు. ఈ 4 యొక్క కోణాల్లోను మనం తీసుకోవచ్చు మాస్టర్స్. ఈ గుండె, ఈ ప్రేమతో పనిచేసే తీరు అనే పాయింట్‌కి ఇన్ని విషయాలున్నాయి. ఈ యొక్క మన శరీరం అనే యజ్ఞశాలలో ఈ యొక్క ప్రేమ తత్వాన్ని పెంపొందించుకోండి అనే విషయాన్ని తెలియపరచడానికి ఇదొక సింబాలిజంగా మనం తీసుకోవచ్చనమాట. ఎందుకంటే ఈ మధ్య నేను మన ఆరోగ్యం మన చేతుల్లోనే, ఒక సమగ్ర జీవన శైలి అని మన మహోతార్‌లోనే 2 క్లాసులు చెప్పడం జరిగింది మాస్టర్స్. ఎందుకంటే ఒక 2 డేస్ అన్నమాట. ప్రతి ఒక్క అవయవం ఎందుకు మనకి జబ్బు పాలవుతుంది? మనకేం లోపించినియి? ప్రాపంచిక జీవితంలో మనకేమి లోపించినియి? మరి అది ఆధ్యాత్మికంగా కావచ్చు, ప్రాపంచికంగా కావచ్చు. మనం ఎలా వాటిని ఫిల్ చేసుకోవాలి? ఆరోగ్యాన్ని చూసుకుంటూ, మరి ఆనందంగా పొందుతూ, అటు యొక్క ఆత్మ భూమి మీదకొచ్చిన లక్ష్యం ఏంటో తెలుసుకొని, ధ్యాన సాధనలు చేసుకుంటూ, మన యొక్క లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే ఒక సారాంశాన్ని బట్టి అలా చెప్పడం జరిగిందనమాట. అట్లాగే ఈ శరీరం అనే యజ్ఞశాలలో కూడా మనం వీటన్నింటిని ఆహుతులతో పోల్చారు. ఈ ఆహుతులన్నీ కూడా ఎటువంటి పవిత్రమైన విధానంగా ఉండాలి అని తెలియజెప్పే ప్రయత్నం అనమాట ఇదంతా కూడా మనకి. ఇయన్నీ నైవేద్యంతో పోల్చారు. ఈ ప్రేమ భావనలు, ప్రేమపూర్వకమైన మాటలు, ప్రవర్తన అన్నీ కూడా ఒక మనం ఇందాక అనుకున్నాం గదా! నైవేద్యం అంటే ఇక్కడ పులిహోరలో, పొంగల్లో ఇయన్నీ కాదు. మన యొక్క మనోభావాలనే పవిత్రమైన ఆలోచనలే నైవేద్యము. ఈ శరీరం అనే యజ్ఞశాలకి మన శరీరంలో ఉండే అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి సక్రమమైన పనితీరుగా ఉండాలి అంటే ఈ విధమైన మానసిక దైవీ లక్షణాలు మనం పెంపొందించుకోవాలి. ఇయన్నీ మనం పెంపొందించుకోగలగాలి అంటే ధ్యాన సాధనలు చేయాలి. ధ్యానం చేయడం ద్వారా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని వచ్చిందా అని కాకుండా మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన జీవన విధానంలో మనం వేటిని అప్లై చేసుకోవాలి. మన పత్రి సార్ మనల్ని ఏమంటారు? "మానము మధురమే, అవమానము మధురమే" అన్నారు. మన జీవితంలో, మన ఎంటైర్ జీవితంలో మనకెంత లైఫ్ స్పాన్ ఉందో మనకెవ్వరికీ తెలీదు. ఉన్నన్నాళ్ళు కూడా మరి ఈ యొక్క జ్ఞానం తెలుసుకున్న తర్వాత నువ్వు ఎవరన్నా అవమానించినా, మరి నీ తప్పు లేకపోయినా నిన్ను ఒక మాటన్నా నువ్వు ఓర్చుకోగలుగుతున్నావా లేదా? నన్నన్నారే, నేనేం చేశాను? నేనేం తప్పు చేయలేదే. మరి నాకే ఎందుకింత అవమానాలొస్తున్నాయి? మరి నేను భరించలేకపోతున్నాను అనే ఈ యొక్క మానసిక భావం నుంచి బయటపడ్డారా లేదా? అప్పుడే కదా మన మానం మొదలమే, అవమానం మొదలమే అన్న పాయింట్‌కి అదన్నీ గూడా మ్యాచ్ అవుతాయి. అదంత చిన్న విషయమా? చిన్న విషయం ఎంత మాత్రం కాదు. కానీ సాధ్యమైంది కూడా కాదు. ఎందుకంటే అండి, మనము ధ్యానం చేయకముందు ఎన్ని పూజా విధానాలు ఉన్నా కూడా, ప్రాపంచికమైన ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా, ఈ యొక్క మనోభావాలను పూర్తిగా మారాలి అంటే అది సాధ్యపడే విషయం కాదండి. ఇది గూడా నా అనుభవమే. అంతకుముందు నేను గూడా అందరిలాగానే సహజంగానే వాళ్ళెట్లా అన్నారు, వీళ్ళిట్లా అన్నారు, అబ్బో! నాకెంతో బాధేసింది. ఆ ఆలోచనల వల్ల నాకు తలకాయ నొప్పొచ్చింది. ఇటువంటి భావనలు ఉన్నదాన్ని నేను కూడా. కానీ ఈ యొక్క ధ్యానంలోకి నేను రావడం జరిగిన తర్వాత, ఆ యొక్క గురువు యొక్క సాధన సాంగత్యం వల్ల కావచ్చు, ఈ యొక్క ధ్యానం వల్ల కావచ్చు, ఇటువంటి మనోభావాలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకున్నాను. 100% నేను చెప్పగలను మాస్టర్స్. ఇంతమంది ముందు నేను చెప్పగలను అన్నానంటే, ఎంత విధంగా నేను క్లియర్ చేసుకున్నానని నేను చెప్పగలను. ఎందుకంటే, ఈ మనోభావాలన్నీ క్లియర్ చేసుకోవడం కోసమే మనం ఈ సబ్జెక్ట్‌లన్నీ మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క హృదయంలో ఉండే ఈ అగ్ని చల్లారాలి అంటే, అది నీళ్లు పోస్తేనో, నూనె పోస్తేనో వచ్చేది కాదు. మన మనోభావాలను మనం శుద్ధిగా ఉంచుకుంటే తప్ప, ఈ యొక్క మనోభావాలు మనకు శుద్ధి కావు, చల్లారవు. మన హృదయం చల్లారితే ఆటోమేటిక్‌గా మన ఆరోగ్యాలు బావుంటాయి. ఈ ఆరోగ్యాలు బాగుండటం ద్వారా భూమి మీద మనం వచ్చిన లక్ష్యం అన్నీ గూడా మనం చక్కగా మనం నిర్వర్తించుకోవచ్చు. మరి భూమి మీద లక్ష్యాలని అంటున్నారు. అసలు ఏంటి ఆ లక్ష్యాలు? అంటే ఆత్మలోకాల్లో ఉన్నవాళ్ళు గూడా ఏమనుకుంటారంటే, మనం ఉన్నత సదాత్మలు గూడా ఆత్మలోకాల్లో ఏమనుకుంటాయంటే, ఏదైనా ఒక నాలెడ్జ్ కావాలంటే భూమండలం మీదకెళ్ళాలని అనుకుంటారంట. భూమి మీదకెళ్తే అదొక భూమి అనేది ఒక ఒక పాఠశాల. భూమి అనేది ఒక పాఠశాల. తద్వారా మనం ఎన్నో విషయాల్ని తెలుసుకోవచ్చు. కష్టాల ద్వారా, నష్టాల ద్వారా, అనారోగ్యాల ద్వారా, మరి ఇట్లాంటి అవమానాల యొక్క విషయాల ద్వారా ఎన్నో మనం సాధించడానికి భూమి ఒక పాఠశాల. భూమి ఒక పాఠశాల అయితే శరీరం అనేది ఒక యజ్ఞశాల.
ఈ యజ్ఞశాలలో మనం ఏం పనులు చేయాలన్నా మన యొక్క భూమి మీద ఈ యొక్క పాఠశాలలో నేర్చుకోవడం ద్వారా ఇవన్నీ మనం సాధించుకుంటూ ఉండవచ్చు. మరి పైన ఆత్మలోకాల్లో ఉండే సదాత్మలే భూమి మీదకొచ్చి, వాళ్ళు మళ్ళీ జన్మం తీసుకొని, మళ్ళీ భూమి మీదకొచ్చి ఏం తెలుసుకుంటే మనం ఇట్లా ఆత్మజ్ఞానం పొందగలము, తద్వారా మనకేం కష్టాలుగా రావాలి, ఏమి నష్టాలు రావాలి, మన అమ్మనాన్నలు ఎవరై ఉండాలి, మన కుటుంబ సభ్యులు ఎవరై ఉండాలి, మరి దానికి తగ్గ వ్యక్తుల్ని వాళ్ళే ఎంచుకొని ఆత్మలోకాల్లో మనకి భూమి మీదకి వస్తాము అనే విషయాన్ని తెలుసుకుంటే, మనం ఈ శరీరం యజ్ఞశాల అనే విషయాన్ని అంగీకరించగలము. మొన్న మరి వారం క్రితం శ్రీనివాసరావు సారు ఏమన్నారు? స్టార్టింగ్‌లోనే మార్పు అనేది అంగీకరించకపోతే అది ఎన్నటికి ఎంత సబ్జెక్ట్ తెలుసుకున్నా గూడా ఉపయోగం లేదు. అది ఏమన్నారు? బుద్ధత్వం రావాలి అంటే మార్పు అనే దాన్ని అంగీకరించగలగాలి. ఈ అంగీకార గుణమే లేకపోతే మరి ధ్యానాన్ని శరణాగతి వేడకపోతే మనం ఈ లక్ష్యాలన్నింటిని కూడా మనం చేరుకోలేము. అనే విషయాన్ని మనం చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి నేను వారం క్రితం విన్న విషయాన్ని ఈ రోజున ఈ క్లాస్‌లో ఒక సందర్భంగా నేను చెప్పగలిగాను అంటే, మరి మనం అనుకున్నాం గదా! ఒక క్లాస్‌లో ఒక్క పాయింట్‌ని పట్టుకున్నా చాలు. అన్నట్లు ఆ రోజున సార్ చెప్పిన క్లాస్‌లో నేను ఆ పాయింట్‌ని గట్టిగా పట్టుకున్నా. ఎందుకంటే ఇన్ని విషయాలు తెలుసుకున్నా గూడా మన శరీరంలో కావచ్చు, మన ప్రాపంచికంగా కావచ్చు, మరి ఆధ్యాత్మికంలో కావచ్చు ఎన్నో రకాల మార్పులు జరుగుతూనే ఉంటాయి. మరి ఈ మార్పును మనం అంగీకరించకపోతే మనం ఏ పని చేయలేము. ఒక ముందడుగేయాలన్నా గూడా ఒక చిన్న మార్పు లేకుండా అస్సలు ఉండదు. గ్యారంటీ. సో, మాస్టర్స్ మనందరం గూడా మార్పును అంగీకరిద్దాము. ధ్యానాన్ని శరణు వేడుదాము. మన శరీరం ఒక యజ్ఞశాల అని పవిత్రంగా భావిద్దాము. ఈ యొక్క మన ఆలోచనలు అనే వాటిని ఆహుతుల్ని మరి సక్రమమైన పద్ధతిలో మనం ఆహుతుల్ని వేద్దాము. అనే విషయాన్ని మనం తీసుకుంటూ ఉందాం మాస్టర్స్. మరి అట్లా తీసుకోవడం ద్వారానే మనం ప్రతి విషయాన్ని మనం గమనించగలం. మరిప్పుడు మనో అగ్ని. మన మనసనే యజ్ఞం మనం ఎలా చేస్తాము? అట్లాగే మన మనసులో ఉండే అగ్ని మీరు ఆలోచించే ప్రతి ఆలోచన కావచ్చు, మరి చిన్నదైనా సరే, పెద్దదైనా సరే. ఆలోచన అంటే పెద్దది, చిన్నదని ఏముండదు. ఒక్కోసారి చేసే చిన్న ఆలోచనే ఎంతో మార్పుని తీసుకొస్తుంది. పెద్ద ఆలోచనే రావాల్సిన పనేం లేదు. చిన్న ఆలోచనైనా సరే అది ఉపయోగకరమైందంటే అది అద్భుతంగా మనకి పనిచేస్తుందనమాట. ఇందాక మనం అనుకున్నాం గదా! శ్వాసే మన గురువు. శ్వాసను గమనించండి. మనం ధ్యానం చేసేటప్పుడు మనకు మధ్య మధ్యలో ఆలోచనలొచ్చి డిస్టర్బ్ కలిగి ధ్యానం చేయబుద్ధేయట్లేదు చెప్పి చాలామంది పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడేం చెప్పారు మన మాస్టరు? శ్వాస మీద ధ్యాస పెట్టు. మరలా నువ్వు ధ్యానంలోకి వెళ్ళిపోతావు అని అన్నారు. మనకి మ్యూజిక్ ఎందుకు పెడుతున్నారు? ధ్యానం అప్పుడు మరి సైలెంట్‌గా ఉండొచ్చుగా. కానీ ఎందుకంటే, మనకి పక్క ఆలోచనలు వచ్చేటప్పుడు కనీసం మ్యూజిక్ మీద మైండ్ వెళ్తే, ఆ థాట్స్ రానీయకుండా కనీసం మ్యూజిక్ మీద వెళ్ళి ఆటోమేటిక్‌గా మళ్ళీ మనం ధ్యానంలోకి వెళ్ళిపోగలుగుతాం అన్నమాట. ఎందుకంటే మ్యూజిక్ అనేది మన హృదయానికి, మన ఆధ్యాత్మికానికి ఎంతో సహకరించేదనమాట. సంగీతం వల్ల మన యొక్క అనారోగ్యాలు కూడా తగ్గుతాయి అని చెప్పి మనకు మరి శాస్త్రపరంగా కూడా నిరూపించబడడం జరిగింది. అంత వాల్యూ ఉంది. మరిక్కడ చూడండి, మరి శ్వాస గురించి చెప్పారు. మరి ధ్యానం చేసేటప్పుడు ఆ యొక్క సంగీతం యొక్క లక్ష్యం ఏంటి? సంగీతం యొక్క గొప్పతనం ఏంటి కూడా మనకి ఈ రకంగా తెలియపరచడం జరిగింది. మనం ఏమనుకుంటాం, ఓకే ధ్యానంలో కూర్చున్నాం, మ్యూజిక్ పెట్టాము, ఓకే ధ్యానంలో కూర్చున్నాం అని కాకుండా ధ్యానంలో కూర్చొని మ్యూజిక్ ఎందుకు పెడతారు? దాని యొక్క ప్రాశస్త్యం ఏంటి? మధ్యలో మనకి డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నప్పుడు మ్యూజిక్ మీద మైండ్ పెడితే ఆటోమేటిక్ దానిలో నుంచి ధ్యానంలోకి వెళ్తామనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి అని మనకి పెట్టడం జరిగిందనమాట. అట్లాగే మన వాక్య అగ్ని. వాక్యమైన యజ్ఞశాల మనలో ఏం జరుగుతుందని అనమాట. మరి మనలో దాగి ఉన్న ఒక మాటే కావచ్చు, మన ఒక్క మాట ఏమన్నారు ప్రతిసారి మన వాక్శుత్రం బుక్‌లో మన మాట వల్లే ఎదుటివారిని పడగొట్టవచ్చు, పైకి తీసుకురావచ్చు. ఎందువల్లంటే ఒక్కొక్కసారి మన కుటుంబంలోనే, మన తల్లిదండ్రుల్లోనే ఇటువంటి మార్పులు ఎన్నో జరుగుతాయన్నమాట. వాళ్ళకి జ్ఞానం లేకే. ఏదన్నా పిల్లలు చదవరు. పిల్లలకి 2, 3 సార్లు చెప్తే ఏదైనా విషయం అర్థం కాదు. "నీకు అర్థం కాదు ఎన్ని సార్లు చెప్పినా నువ్వు మట్టి బుర్ర, మొద్దుదానివి" అని ఇట్లా డిస్కరేజ్ చేస్తారు. అట్లా చేయకూడదని వాళ్ళకి కూడా తెలీదు. మరి వాళ్ళకే ఆ జ్ఞానం లేకపోతే వీళ్ళకెలా చెప్తారు? సో, అందువల్ల ఏంటంటే, ఇటువంటి మాట మనిషిని అవునా? నాకు రాదా? నేను ఇంతేనా? నేను మొద్దునా? అని వాళ్ళ లోపల అంతర్గతంగా వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ ఆత్మన్యూనతా భావనలు పెంచుకుంటూ ఉంటారనమాట. అందువల్ల మాట ఎంతో ముఖ్యమైనది అంటారు. అదే ఎంత మొద్దైనా సరే, ఎంత జ్ఞానం లేని వాళ్ళైనా సరే, "నీకేంటి? నువ్వు అసలు చాలా అద్భుతంగా మాట్లాడతావు. అద్భుతంగా నువ్వు చదవగలవు.
నువ్వు అద్భుతంగా రాస్తావు. ఏదైనా అర్థం చేసుకుంటావు. ఇట్లాంటి మోటివేషనల్‌గా వాళ్ళకి చెప్తే ఎటువంటి వాళ్ళైనా సరే కనీసం ఒక్క స్టెప్ వేసే ప్రయత్నం అసలంటూ జరిగితే తర్వాత ఎన్నడుగులో పడతాయన్నమాట. మరి వాక్కుకి అంత బలం ఉంది. దీనికి ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. మన వాక్క్షేత్రం మనం బావుంటే ఎన్నెన్ని అడుగులు వేయొచ్చు అని. మన ధ్యాన సాధనే దానికి పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. మనం ధ్యానం చేసేటప్పుడు మొదట్లో మనం ఏం చేస్తాము? ధ్యానం అలవాటు ఉండదు. కనీసం ధ్యానానికొస్తాము. అదొక మొదటి అడుగు. మరి ధ్యానానికి ఎంత మోటివేషన్ చేస్తే మనం ధ్యానంలోకొస్తాము? ధ్యానం చేస్తే మంచిదనో, ధ్యానం చేస్తే ఆనందంగా ఉంటావనో, మరి ధ్యానం చేస్తే నీకేదేదో లాభాలొస్తాయనో, ఇట్లా వచ్చేవాళ్ళు ఎంతోమంది. ఎంతో మందిలో నేను కూడా ఉన్నా. ఎట్లా? నేనున్నాను. నాకు పుట్టుకతోనే థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చిందనమాట. నాకు తర్వాత తెలిసింది. ఓకే. నేను 2011లో ధ్యానంలోకొచ్చా అని చెప్పాను కదా! అప్పుడు కూడా నేను ఏ మోటోతో వచ్చానంటే నా హెల్త్ కోసమే వచ్చా. నాకు ఈ ధ్యానంలో ఉన్న శక్తి గురించి తెలీదు. దాంట్లో ఉన్న ఆత్మజ్ఞానము తెలీదు. అదొక స్పిరిచువాలిటీ అనేది తెలీదు. ధ్యానం చేస్తే హెల్త్ బావుంటదని డాక్టర్ గారు చెప్పారు. వచ్చా అంతే. యోగా ప్లస్ ధ్యానం. కానీ అలా రావడం వలన ముందు ధ్యానమైతే మొదలుపెట్టాను గానీ, తర్వాత అసలు ఈ ఆరోగ్యం ఇప్పుడు పిల్లలు స్కూలుకెళ్ళాలంటే మనం చాక్లేట్ ఇస్తాం గదా! చాక్లేట్ ఇచ్చి ఎట్లా వాళ్ళని రామ్మా స్కూల్‌లో చాక్లేట్ ఇస్తారు, అయి పెడతారు. మంచి మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఇలా వాళ్ళకి ఇట్లా మోటివేట్ చేసి మనం ఎలా పంపిస్తామో, మనం గూడా ధ్యానంలోకి రావడం కోసం ఇలాంటివి మొదట్లో ఒక చాక్లేట్ లాగా, ఒక బిస్కెట్ లాగా మనం చెప్పడంలో తప్పు లేదనమాట. ఎందుకంటే వాళ్ళు కనీసం ఈ యొక్క విగ్రహారాధన నుంచి ఆ యొక్క మూఢనమ్మకాల నుంచి మనం బయటికి రావాలి అంటే, ఏదో ఒక చిన్న విషయాలు చెప్పడం ద్వారా తప్పేం లేదు. ఎందుకంటే ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యం కుదుటపడుతుందనో, నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందనో చెప్పడం వల్ల తప్పు లేదు. ఎందుకంటే అయి కూడా తప్పుడు ఆలోచనలేం కాదు గదా! సో, అవి చెప్పడం ద్వారా ముందు వాళ్ళు అడుగు పెడతారనమాట. తర్వాత ఏం జరుగుతుంది? నెమ్మదిగా కొంచెం హెల్త్ బాగుపడుతుంది. ఎందుకు బాగుపడుద్దంటే వాళ్ళు నమ్మేస్తారు కాబట్టి. మనం యొక్క వాక్క్షేత్రం వల్ల వాళ్ళని ఇలా జరుగుతుంది అని వాళ్ళు మన మాటని నమ్మేశారు. అంటే యాక్సెప్ట్ చేసేసారనమాట. దానివల్ల ఏంటి? ఈ ధ్యాన సాధనకి ముందు అడుగులు వేసి ధ్యానం చేయడానికి మొదలుపెడుతూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ ఏంటి? మాకు ధ్యానం కుదరటం లేదు. మేము ఎట్లా కూర్చోవాలని అంటారు. దానికి కూడా అప్పుడు మ్యూజిక్ పెట్టో లేదంటే మరి శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్పి నెక్స్ట్ స్టెప్‌కి మనం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ధ్యానం మూడో స్టెప్‌లో ధ్యానం అద్భుతంగా కుదురుతుందనమాట. ఈ 3 స్టెప్పులు దాటిన తర్వాత ఇంకో స్టెప్ ఏంటయ్యా అంటే జ్ఞానం రావటము, ఆత్మ జ్ఞానం రావటము, బ్రహ్మ జ్ఞానం రావటము అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ చెప్పిన ఇదైతే ఏదైతే ఉందో ఇయన్నీ నాకు చేయబడ్డాయి కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఈ మోటివేషన్ అంతా నాకు జరిగింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఈ రోజున మీకందరికి నేను ఎన్ని చెప్పగలుగుతున్నాను అంటే, ఇవన్నీ నాకు చెప్పబడ్డాయి. ఒకరి ద్వారా అందబడ్డాయి. సో, అందించుకొని నేను దాన్ని సాధన చేశాను. అనుభూతి చెందాను. అవగాహన పొందుకున్నాను. సో, ఆ తర్వాత జ్ఞానం వల్లనే నిలిచా అనమాట. ఆ యొక్క జ్ఞానం నిలబడ్డం అంటే, మనకి ఆ తర్వాత అదే ధ్యానంగా మారిపోవాలి. మనం ధ్యానం చేయడం అంటే నిరంతరం ధ్యానం చేశామా, గంటలు గంటలు ధ్యానం చేశామనేది ఒక ఎత్తైతే, ఆ ధ్యానం వచ్చిన తర్వాత నువ్వు దాన్ని ఎలా నిలుపుకున్నావు? అదెలా స్టేబుల్‌గా నువ్వు దాంట్లో ఉండగలిగావనేది పెద్ద ఎత్తనమాట. సో, దాన్ని మనం ఏం చేసుకుంటామంటే, నిరంతరం మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం కూడా ఒక ధ్యానమే. స్వాధ్యాయం చేసుకోవడం గూడా ఒక ధ్యానమే. సజ్జన సాంగత్యం చేయడం గూడా ఒక ధ్యానమే. కిచెన్‌లోకెళ్ళి ఒక వంట చేయడం గూడా ధ్యానమే. ఇల్లు చిమ్మి తుడవడం గూడా ఒక ధ్యానమే. అంటే నువ్వు చేసే ప్రతి ఆలోచన ధ్యానమే. ప్రతి పని కూడా ధ్యానమే. అలా అయిపోవాలి. అంత మరి స్వచ్ఛమైన సాధనలు చేయాలి. మరి ఆ స్వచ్ఛమైన సాధనలు చేయాలంటే మనం ధ్యానం చేస్తానికి మనం కూర్చోవాలంటే మన శరీరం సహకరించాలి గదా! కాళ్ళు నొప్పో, వేలు నొప్పో, తలనొప్పో, మెడ నొప్పో ఉంటే మనం ఎలా కూర్చొని ధ్యానం చేస్తాము? శరీరం సహకరించాలి కదా! అందువల్ల మన శరీరం అనేది శాశ్వతం కాకపోయినప్పటికీ, మనం జ్ఞానం తెలుసుకోవాలి అంటే, మన ఆత్మకి శరీరం అవసరం కాబట్టి, మనము ఇయన్నీ గూడా మనం ప్రయత్నించాలి. ఎట్లాగా? మనం ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలంటే ముందు కొన్నాళ్ళు అద్దింట్లో ఉండాలి కదా! అట్లాగే మన ఆత్మ గూడా ఆత్మజ్ఞానం తెలుసుకునే వరకు ఆత్మకి మన శరీరం అద్దివ్వాలి కదా! సో, వీటి ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఈ శరీరం అనేది ఒక యజ్ఞశాల. ఇందులో వేసే ఆహుతులు ఎంత విధంగా ఉంటాయంటే, మనం దాని ద్వారా మన యొక్క జీవన గమనమే మారిపోతుంది. మన జీవనంలో చేసే ఆ యజ్ఞం అంటే ఏంటో తెలిసిపోతుంది. నిరంతరం ఆ యజ్ఞం అంటే ఏంటి? ఆ యజ్ఞ సాధనలేంటి? అనే విషయం జరిగిపోతుంది. వీటి మీద ఒక అవగాహన రాబట్టి మా చిన్న బాబుకి మేము ఋత్విక్ అని పేరు పెట్టాం. ఎందుకంటే నిరంతరం గుర్తు చేస్తూ ఉంటామనమాట.
నీ పేరు ఋత్విక్. అసలు ఋత్విక్ అంటే ఏంటి? ఒక యజ్ఞం చేయవారు, ఒక సత్కార్యం చేయవారు, ఒక పనిని తలపెడితే దాన్ని సాధనని నిరంతరం చేయువారు అని ఇట్లా ధ్యానం చేపించి, వాళ్ళకి జ్ఞానాన్ని పెంపొందిస్తూ ఉంటూ, నీకు ఇట్లాంటి పేరు పెట్టాము. దీని యొక్క అర్థం ఇది. నువ్వు దాని అర్థంగా నువ్వు కూడా నీ జీవనాన్ని కొనసాగించు అనే విషయాన్ని వాళ్ళతో మోటివేట్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళలో కూడా మైండ్‌లో ఇంజెక్ట్ అయిపోతుందనమాట. ఓకే. మనం భూమి మీదకి ఇందుకోసం వచ్చామా? అని జెప్పి తెలియకుండా వాళ్ళలో ఒక్కొక్క గింజ మనం నాటుతూ ఉన్నాం. అందువల్ల మరి మన యొక్క శరీరం యజ్ఞశాల కాదా అవునా మాస్టర్స్? యజ్ఞశాల అవునా? మరి ఎన్ని ఆహుతులు మనం ఎటువంటి ఆహుతులు వేయాలి? ఎటువంటి ప్రసాదాలు పెట్టాలి? ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి? అందువల్ల మనం ఈ జన్మ తీసుకున్నందుకు మన యొక్క లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. మరి ఆ లక్ష్యాలు తెలుసుకున్న తర్వాత మనం చక్కగా ఆత్మలోకాల్లోకి వెళ్ళి, మనం లక్ష్యాన్ని ఛేదించుకున్నామా లేదా అని తెలుసుకోవాలి. మనం అందరం కూడా ఒక ఉన్నత సదాత్మలు. మనం భూమి మీదకొచ్చాము. ఒక్కొక్కసారి పైనున్న ఆత్మలు, సదాత్మలు కూడా భూమి మీదకొచ్చి, వాళ్ళు వేరే వాళ్ళకి సహాయం చేయటం కోసం కొన్ని కష్టాలను తెచ్చుకుంటారంట. ఆ కష్టాలను తెచ్చుకోవడం ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని తీసుకొని, ఓకే. భూమండలంలో ఇలా ఉంటుందా అని చెప్పి వాళ్ళు మళ్ళీ తెలుసుకోలేని జ్ఞానాన్ని పొంది హ్మ్. అప్పుడు ఆత్మలోకాలకు వెళ్తారంట. ఈ భూమి మీద ఉన్న సదాత్మల్ని మనం ఎలా అనుకోవాలంటే, సపోజ్ మన పత్రి సారు, ఇట్లా మన గురుమండలి, మహావతార్ బాబా గారు, మరి మనకి ఎంతో లోప్సాంగ్ రాంబా గారు, ఇట్లాంటి గురుమండలి మనకి ఎంతో మందున్నారు. వీళ్ళందరూ గూడా ఆత్మలోకాల నుంచి భూమి మీదకొచ్చి, మన ఉన్నత సదాత్మలుగా జన్మ తీసుకొని మనందరికీ గూడా మీరేమి ఆచరించాలి? మీ జీవన విధానం ఎలా ఉండాలి? మీరు చేసే సాధనలేంటి? ఇవన్నీ తెలియపరచడం కోసం భూమి మీదకి జన్మ తీసుకువచ్చిన ఉన్నతమైన సదాత్మలు వీళ్ళందరూ కూడా. సో, మనం కూడా వారి దారిలోనే ప్రయాణం చేసి, మనం కూడా వారిలాగే ఉన్నత సదాత్మలుగా మారే ప్రయత్నం కోసమే ఈ శరీరం ఒక యజ్ఞశాలగా మార్చుకొని, అందులో ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకోవాలో ఆత్మకి మరి జ్ఞానాన్ని అందించడం ద్వారా మనమందరం కూడా ఈ యొక్క లక్ష్యాన్ని చేరుకున్నట్లే. ఓకే మాస్టర్స్. మరి ఇయన్నీ కూడా మనం తెలుసుకుందాము. మనం ప్రతిరోజు భోంచేసే ముందు ఒక్క క్షణం గుర్తు చేసుకుందాం. ఈ యజ్ఞంలో ఇవాళ మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరం అనే యజ్ఞశాలలో మనం ఏ ఆహుతి వేస్తున్నాం? ఏ ప్రసాదం వేస్తున్నాం? ఏ నైవేద్యం పెట్టాం? మన సరైన ఆలోచన బావుందా? మనం వింటున్నామే గానీ నిజంగా ఆచరిస్తున్నామా లేదా? సపోజ్ ఇయన్నీ క్వాలిటీస్ మనందరిలో ఉన్నాయి. కా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇంకా స్టేబుల్ అవుతాయి అవన్నీ కూడా. స్టేబుల్ అయ్యే వాళ్ళకి స్టేబుల్ అవుతాయి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. తెలిసిన వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పుకుంటారు. అదే మన యొక్క లక్ష్యం. ఓకే మాస్టర్స్. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన లలిత మేడం గారికి ఎంతో ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుచుకుంటున్నా. మరి మన జూమ్‌లో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా మరి ఎంతమంది ఉన్నారో అందరూ కూడా చక్కగా వింటున్నారు. వాళ్ళందరికీ కూడా ఎంతో ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. మరలా లలిత మేడం నాకు మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకొక టాపిక్‌తో నేను వస్తాను. ఓకే మేడం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త కాన్సెప్ట్ యజ్ఞశాలలు, 7 యజ్ఞశాలలు ఏంటి ఎలా అనేది, మన శరీరమే ఒక యజ్ఞశాల, దాంట్లో వేసేటివి అవన్నీ కూడా ఎలా ఉంటాయి ఏంటి, ఆ 7 ఏంటి, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆచరించాలి. ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయం మేడం. థ్యాంక్ యూ. ఎంత అద్భుతంగా తీసుకొని వచ్చారు కాన్సెప్ట్ కూడా బాగా తెచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, మేడం గారు చెప్పిన 7 యజ్ఞశాలలు అద్భుతంగా ఉంది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు మేడం చెప్పిన విషయం మీద ఆ మాట్లాడాలనుకున్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి, కృతజ్ఞతలు తెలియజేయండి. మణి గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. 7 యజ్ఞశాలలు అంటే ఏమో అనుకున్నాను మేడం. అసలు మన శరీరంలోనే ఇన్ని రకాల యజ్ఞశాలలున్నాయని మీ ద్వారా ఈరోజే కొత్తగా నేర్చుకున్నాను మేడం. థాంక్ యూ. థాంక్ యూ. ఇంత మంచి మంచి విషయాలను మాకు అందించినందుకు మీకు ఆత్మపూర్వక ప్రణామాలు మేడం. మీకు కూడా ప్రణామాలు మేడం. మీరు థాంక్ యూ. కెమెరా ఆన్ చేసుకుంటే ఇంకా సంతోషపడతాను మేడం. మేడం ఆన్ చేసుకున్నాను. జస్ట్ ఇప్పుడు పవర్ కట్ అయింది మేడం. ఓకే. ఓకే మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మేడం. ఓహ్! మణి గారు థాంక్ యూ. థాంక్ యూ మేడం. మాధవి గారు అన్మ్యూట్ చేసుకోండి. మాధవి గారు.
అందరికి ఆత్మ ప్రణామాలండి. మాట్లాడు. పద్మ పద్మ ఇవాళ మీరు తీసుకున్న టాపిక్ 7 యజ్ఞశాలలు. పేరే వినటానికి కొత్తగా ఉంది. సబ్జెక్టు అందులో సారం ఇంకా చాలా మనసుకి హత్తుకుంది. మనం మాట్లాడే మాటలు, మన ఆ, విన్నవన్నీ మళ్ళీ ఆచరణలో పెట్టటము, అది కూడా ఒక యజ్ఞమే అని మీరు చెప్పారు. ఆ తర్వాత మనం తినే ఆహారం లోపల ఏం వేస్తున్నాం, అది కూడా ఒక యజ్ఞమే. మన మనసుకి ఏం వింటున్నాం, చెడ్డ మాటలు వింటున్నాం, నెగిటివ్ తీసుకుంటున్నాం, పాజిటివ్ తీసుకుంటున్నాం, అది కూడా ఒక యజ్ఞం లాగా మనం అన్ని ఆ ఆ సాక్షిగా ఉండాలి. ఏ పని చేస్తున్నా కూడా యజ్ఞమే అని చెప్పారు మీరు. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మనం రోజు జీవితంలో మానవ జన్మ తీసుకున్నందుకు చేయాల్సిన ఆ కార్యక్రమం నియమావళిని వివరించారు. ఆచరణలో పెడితే మనం అందరము అద్భుతంగా మానవ జన్మ తీసుకున్నందుకు ఆత్మానందంతో ఉంటామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆచరిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. లలిత గారు అన్మ్యూట్. థ్యాంక్ యూ పద్మ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆత్మ ప్రణామాలు మేడం. ప్రణామాలు మేడం. ఈ శరీరము ఒక అగ్నిశాలని, దాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి అంటే, యజ్ఞంలో ఏవైనా ఆహుతులు వేసేటప్పుడు ఏ పడితే అవి వెయ్యం కదా. చాలా శ్రద్ధగా, అంటే ఆ యజ్ఞశాలను పవిత్రంగా, దాని చుట్టూతా గాని ఏదైనా వాతావరణాన్ని గాని మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం. అట్లానే ఈ శరీరం అనే యజ్ఞశాలకు కూడా ఏమేమి సమర్పించుకోవాలి, ఏ ఏ భావంతో ఉండాలి, ఆ ఎంత ఎరుక కలిగి ఉండాలి అనేది చాలా అద్భుతంగా వివరించారు మేడం. ధన్యవాదాలు. చాలా చాలా బాగా మీరు చెప్పటం కూడా చాలా బాగుంది. అంటే తెలియకుండానే ఆ ఒక రకమైనటువంటి మీ యొక్క సబ్జెక్ట్ తో మమ్మల్ని వశీకరణ చేసేసారనమాట. ఇంకెక్కడి నుంచి కదలలేకపోయాం అనమాట. అంత అంత అద్భుతంగా చెప్పారు. చాలా బాగుంది మేడం. అట్లానే మీరు ఈ భూమి మీదకి వచ్చినటువంటి లక్ష్యం ఏంటి, పత్రిజీ గారు ఏం తెలియజేశారు, తర్వాత మనం కూడా ఒక ఉన్నతమైనటువంటి సదాత్మలుగా తయారవ్వాలి అని కానీ, అలానే మన వచ్చినందుకు లక్ష్యం ఏంటి, మన లోపలికి ఏమి వెళ్తుంది, మళ్ళా లోపల నుంచి ఏమి, మళ్ళా మన నోట్లోంచి ఏం రావాలి, లోపలికి ఏమి వేయాలి, ప్రతిదీ కూడా ప్రతి ఒక్క ఇది కూడా చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ చాలా ధన్యవాదాలండి, అద్భుతంగా మాట్లాడారు. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారు? మేడం చెప్పిన టాపిక్ ఎలా ఉంది, మీకు ఏం నచ్చింది, ఇందులో చక్కగా మాట్లాడచ్చు, కృతజ్ఞతలు తెలియజేయచ్చు. మేడం ఎంత మొత్తం ఆ టాపిక్ చెప్పడం కోసం ఎంత సమయం కేటాయించి ఉంటుందో, ఎంత దాన్ని రీసెర్చ్ చేసి ఉంటారో, ఎంత శ్రమ పెట్టింటారో, అంత టాపిక్ మనకి ఇక్కడ తీసుకొని వచ్చి దాని గురించి వివరించి చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేయాలి ఖచ్చితంగా మన ధర్మం. రాజశేఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో, మాట్లాడండి సార్. నమస్కారం మేడం. చాలా బ్రహ్మాండంగా చెప్పారు మేడం. ఇవాళ మీరు చాలా ఏంటంటే ఏదైతే యజ్ఞం ఉందో, యజ్ఞం సంబంధించిన ఆహారం మనం ఎట్లా తీసుకుంటామో, దాని యొక్క వాయువు మనకు యజ్ఞం చేసిన ద్వారా దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో. నేను యజ్ఞానికి వెళ్తాను మేడం. ఇక్కడ నిజామాబాద్లో ఆర్య సమాధి ఉంది, అక్కడికి వెళ్తుంటాను. అట్లా మనకు దాని ప్రభావం ఏందని మీరు చెప్తుంటారు, మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఎందుకంటే మేము రెగ్యులర్ గా ఒక 5 days ఒకసారి వెళ్తుంటాం ఇక్కడ యజ్ఞానికి. చాలా బ్రహ్మాండంగా చేస్తారు యజ్ఞం కూడా. మళ్ళీ ఆరు సమాధి వాళ్ళు ప్రతిరోజు పొద్దున సాయంత్రం చేస్తారు. చాలా బ్రహ్మాండంగా చెప్పారు మేడం. అందులో కూడా మీరు అనుభవపూర్వకంగా మీరు ఎంత లోతుకు పోయి అందులో మీరు మెడిటేషన్ ద్వారానే ఎంత చెప్పగలుగుతారు. ఇంకా మీరు ఆసనాలు, యోగాసనాలు చేస్తే ఇంకా లోతుగా తెలుసుకోగలుగుతారు. మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పారు మేడం.
థ్యాంక్ యూ సార్. మా సార్ అవతారం మీరు ఫౌండేషన్ ఓకే. చెప్పండి మేడం. మీరు యజ్ఞాలకి వెళ్తాం అని చెప్పి కదా ఆర్య సమాజం ద్వారా. నాకు ఈ అవును. ఆర్య సమాజాల యజ్ఞాల విషయం నాకు చాలా అనుభవం అనమాట. ఎందువల్లంటే 2000 ధ్యానంకి వచ్చిన తర్వాత కూడా ఈ యజ్ఞాలు హోమాలు అన్ని చేయించేవాళ్ళం మేము కూడా. అంటే విగ్రహారాధనలో ఇట్లా బ్రాహ్మణులు పిలిచి పూజలు అట్లా కాకుండా మాది గుంటూరు జిల్లా తెనాలి అన్నమాట. అయితే మా ఊర్లో కూడా ఇట్లా ఉన్నారు 2-3 గ్రూప్స్ ఉన్నారనమాట. వాళ్ళని పిలిపించి చేయించేవాళ్ళం. అలాగే మా మ్యారేజ్ తర్వాత కానీ పిల్లలు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, ఏ ఈవెంట్ జరిగినా కంపల్సరీ దాని ద్వారా చేయించేవాళ్ళం అనమాట. ఆఖరి చాలా పిల్లలకి 100% ఉపనయనాలు కూడా ఫలితం అట్లాగే ఉంటుంది. చేయించాం. ఉపనయనాలు చేయించాం. ఆఖరికి పిల్లలు పుట్టినాక హాస్పిటల్‌లో వాళ్ళకి ఏ మంత్రం చెప్పాలో ఆ మంత్రం దగ్గర నుంచి అన్నమాట. మరి చాలా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు స్టార్టింగ్‌లో ఏం చేయాలో అక్కడి నుంచి అన్నమాట. అంటే అంత కీన్‌గా అబ్జర్వేషన్ అనేది మేము చేస్తుండేవాళ్ళం. కానీ చేస్తూ ఏం చేసేవాళ్ళం, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో శరీరం అనే ఒక యజ్ఞశాల అంటూ అప్పట్లోనే ఒక మేడం అట్లా మాకు చెప్పేవాళ్ళన్నమాట. ఈ యొక్క యజ్ఞం అనేది మనం ఒక ప్రాపంచికంగా తీసుకున్న ఆ యజ్ఞ సమిధులే కావచ్చు, కట్టెపుల్లలే కాదు. ఇలా కాకుండా మన యొక్క మానసిక విధంగా ఎలా ఎదగాలి అనే విషయం కొంత నాలెడ్జ్ నాకు అక్కడి నుంచి ఉందన్నమాట. ఉండేసరికి ఈ టాపిక్‌ని నేను తీసుకోవడానికి పెద్ద కారణం అదే. ఎందుకంటే ఆ విషయం ఎవరు గూడా ఇంత డీప్‌గా తీసుకోరు. ఈ విషయాన్ని చాలా మనం మంచి విషయం. ధ్యానంతో జోడించి, మన అనుభవాల్ని జోడించి ఇలా చెప్పొచ్చు. ఇది చాలా ఇంకా ఏంటంటే లోతుకి వెళ్తుంది. మనసు యొక్క లోపలికి వెళ్తుంది ఈ టాపిక్ అనేది. ఇయన్నీ ఒక ఎత్తైతే మేడం, అసలు అల్టిమేట్ పాయింట్ ఏంటంటే నాకొక 1 వీక్ 10 డేస్‌లో 1 వీక్‌లోనే సర్జరీ చేయాల్సిన ఒక సిట్యుయేషన్ అన్నమాట నాకు. నేను మీకు క్లాస్ కూడా నేను చెప్పలేనని కూడా నేను చెప్పడం జరిగింది కదా! అంటే నేను దీన్ని ఒక యజ్ఞంలా తీసుకున్నా. ఇట్లా జ్ఞానాన్ని పంచడం అనేది ఒక యజ్ఞంలా తీసుకున్నాను కదా! ఆ విశ్వమే నాకు ఈ యొక్క సబ్జెక్ట్‌ని నా ద్వారా చెప్పించాలని ఆ యొక్క సర్జరీ పోస్ట్‌పోన్ చేసి ఏదైతే నేను చెప్పదలుచుకున్న విషయాలున్నాయో వాటిని పోస్ట్‌పోన్ చేయలా. నా సర్జరీని పోస్ట్‌పోన్ చేశారే గానీ. నేనేమన్నా అన్‌హెల్తీగా ఉన్నానా అంటే చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నాను. చాలా యాంక్సైటీగా ఉన్నాను. నా జ్ఞానం తెలియపరచాలి అని. ఎందుకంటే అది ఒక ప్రాపంచికంగా మరి హెల్త్ పరంగా అట్లా సర్జరీ అయితే ఉందేమో కానీ నేనైతే మాత్రం దానికి రెడీ అయ్యే ఒక వ్యక్తిలా లేను. నీకేంటి సర్జరీ? నీకేంటి అన్‌హెల్తీ? అస్సలు నేను చెప్పుకుంటే నాకు ఇయన్నీ ఉన్నాయే తప్ప అట్లాంటి ఎనర్జిటిక్‌గా ఉంటా అనమాట. ఇలా ఉండడానికి కూడా కారణం ఏంటంటే, ఈ ఎనర్జీ అంటే నాకు ధ్యానంలోనే మరి ఆ సాధనల్లోనే, సజ్జన సాంగత్యంలోనే మరి ఏదైనా సరే విశ్వమే చూసుకుంటుంది. మన ప్రయత్నం అనేది ఉండాలి గానీ, మనల్ని నడిపేది విశ్వమే అనే దానికి నా లైఫ్ ఆహ్, మరి ప్రతి అడుగుని నేను 100% చెప్పగలను మేడం. మరి ఇప్పుడు గూడా నాకెంత ఆనందంగా ఉందంటే, అయ్యో! ఈ టాపిక్ చెప్దాం అనుకున్నానే, మరి ఇట్లా నాకు టైం కుదరలేదే, ఇట్లా బ్రేకప్ అయిపోయిందని ఒక్క నిమిషం ఫీల్ అయ్యానండి ఆ రోజున. అసలు పక్క రోజే ఇప్పుడే కాదు ఒక 20 డేస్ గ్యాప్ ఇద్దాం అనేసరికి నేను భలే హ్యాపీ ఫీల్ అయ్యా. వెంటనే మీకు కాల్ చేసి ఎవరన్నా మరి సెట్ అయ్యారా? మరి నేనే చెప్తా అని చెప్పి మీకు కాల్ చేయడం జరిగింది మేడం. మరి ఇంతకంటే ఏం ఎగ్జాంపుల్ ఉందా అని అనిపిస్తుంది నాకైతే మాత్రం. హ్మ్. చూసారా? దీన్ని ఒక యజ్ఞంగా తీసుకున్నా. కనీసం సంవత్సరం 3 నెలల నుంచి నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచాలి అనే ఒక యజ్ఞాన్ని పట్టుకున్నా. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నా. అంటే ఒక ఉన్నత సాధారణలు భూమి మీదకొచ్చిన తర్వాత వాడి యొక్క లక్ష్యాలు ఎలా వాళ్ళు మరి పొందుతారని చెప్పనన్నారో, మనం గూడా అట్లా సదాత్మలుగా తయారయ్యే ఈ నేపథ్యంలో మనం లక్ష్యాలు పెట్టుకొని, ఆ లక్ష్యాన్ని యజ్ఞంగా మార్చుకొని ఎట్లా ముందడుగులు వేస్తున్నాము అనే విషయాన్ని అందరికీ తెలియపరచాలి అనేది విశ్వం యొక్క లక్ష్యం కాబట్టి అది ప్రాపంచికమైన పద్మావతి లక్ష్యం కాదు. విశ్వం యొక్క లక్ష్యం అది. అందువల్ల నన్ను ఈ టైంకి ఇక్కడే ఉంచేలాగా చేశారు. ఇంతకంటే నిదర్శనమే లేదు మాస్టర్స్. చాలా మంచి సంకల్పం మేడం. చాలా మంచి సంకల్పం తీసుకున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా మంచి చెప్పారు మేడం. మా ఫౌండేషన్ కూడా చాలా ధన్యవాదాలు మేడం. మీరు కూడా మస్తు అందరి భావాలన్నీ మాకు అందిస్తున్నారు. మాకు చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది మేడం. రోజు వింటున్నాం కదా మేము క్లాస్ లో. చాలా బ్రహ్మాండంగా చేస్తాం మేడం. మీకు కూడా కోటి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్ ఓకే మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అదే రకంగానే మన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు కూడా
ధ్యాన యజ్ఞము అలాగే సమగ్ర స్వస్థ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీరు కడుపులోకి ఆహారం ఎలా యజ్ఞం సమిధలుగా తీసుకోవాలని చెప్తున్నారో అలాగే ప్రతి ఒక్క వ్యక్తి ఒక సమిధగా మారండి, ఆ యజ్ఞానికి రండి, ఆ యజ్ఞంలో మీరు భాగస్వాములు కండి అని ఇక్కడ మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు ఆహ్వానిస్తున్నాం అనమాట. ఆ యజ్ఞము అంటే అంత పెద్ద యజ్ఞంలో ప్రతి ఒక్కరూ ఉండాలి, అందరూ సమిధగా ఉండాలి. మీ వంతు మీరు సహాయ సహకారాలు అందించాలి, అలాగే అందులో పాల్గొనాలి కూడా ఆ యజ్ఞంలో, జ్ఞాన యజ్ఞంలో. కాబట్టి అందరూ కూడా రండి, మీరందరూ ప్రతి ఒక్కరూ ఒక సమిధ కండి అని చెప్తున్నాం అనమాట. అందరూ కూడా మహావతార్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఆ కర్తాలో ధ్యాన మహాయజ్ఞానికి రండి, అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనండి, ప్రతి ఒక్కరూ ఒక సమిధ కండి, దాన్ని విజయవంతం చేయండి అని, అలాగే అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ యొక్క విశేషాలు వివరించాలి, షేర్ చేయాలి, అందరూ కూడా అందరికి ప్రచారం చేయాలి అని చెప్తున్నాం అనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం ఇంకొక చిన్న మాట చెప్తాను మేడం. ఎస్ మేడం. నాకు చాలా మంది ఏమడిగారంటే, పద్మ నువ్వు మరి ధ్యానం చేస్తుంటావు, మరి డైలీ లైఫ్ స్టైల్లో పర్ఫెక్ట్గానే మెయింటైన్ చేస్తావు, మరి ఫుడ్ విషయం కానీ ధ్యానం కానీ సాధన కానీ అందరికి క్లాసెస్ చెప్పడం కానీ ఇంత పర్ఫెక్ట్గా ఉంటావు కదా, నీకు ఎందుకు కొన్ని కొన్ని సమస్యలు అట్లా వస్తున్నాయి హెల్త్ పరంగా కూడా అని నన్ను ప్రశ్నలు వేశారండి. నాకు అట్లా ప్రశ్నలు వేయడం, నేను చెప్పగలగడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆ ప్రశ్నల ద్వారానే మనం ఎదుగుతూ ఉంటామని ఒక భావన. సో నేనేం చెప్పానంటే, 1 సెకండ్ కూడా నేను బాధపడలా నన్ను అడిగినందుకు. ఎందువల్లంటే ఇది ఒక జన్మ పరంపర, జన్మలో మనం తీసుకోవాల్సిన అనుభవం అన్నమాట. మనకి ప్రతిసారి చాలా కీన్ గా తీసుకునే పాయింట్ అన్నమాట. కొన్ని జన్మలు అనారోగ్యంగా ఉండే జన్మలు, కొన్ని జన్మలు ఆరోగ్యవంతంగా ఉండే జన్మలు మనం తీసుకుంటాము. మరి కొన్ని జన్మలు పురుష జన్మ ఎట్లాగో, కొన్ని జన్మలు స్త్రీ జన్మ ఎట్లాగో, ఇలాగే ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జన్మలు అనారోగ్యమైనవి, కొన్ని జన్మలు ఆరోగ్యమైనవి మనం తీసుకుంటూ ఉంటాం. అనుభవాల కోసం మనం వచ్చాం కాబట్టి ఇది కూడా ఒక అనుభవమే అనే పాయింట్ గా నేను తీసుకున్నాను మేడం. ఎందుకంటే వాళ్ళు అడిగినట్లుగా నేను సో మెనీ ప్రాబ్లమ్స్ నేను ఈ సంవత్సరంలో ఎన్ని ఎదుర్కొన్నా అంటే సో చెప్పలేను అనమాట. కానీ ఎదుర్కొనే సమయంలో కూడా నన్ను చూస్తే, ఆ టైంలో చూస్తే ఈమెకి ఎటువంటి కనీసం నీరసం కూడా లేదు అనేలాగా నేను ఉండేదాన్నండి. కానీ దాన్ని ఇట్లా దూది పింజలాగా ఆ సమస్యను తీసేసుకోవడం జరిగింది అనమాట. అందువల్ల మాస్టర్స్ అందరూ కూడా ఇంకో పాయింట్ ఏం తీసుకోవాలంటే, మనం ఏ సాధనలు చేసినా ఏదైనా సమస్యలు వస్తున్నాయంటే అవి మన అనుభవాలను తీసుకోవడం కోసమే వచ్చాము ఈ జన్మలోకి. అనుభవాల పరంపరే మన యొక్క జన్మలు అనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలండి. అలాగే జాగ్రత్తగా ఉంటూనే మనకి జన్మలు ఉన్నాయి కదా, ఆ అనుభవం కోసమే కదా నిర్లక్ష్యం చేయకూడదు. శరీరం అనే యజ్ఞశాలగాను తీసుకోవాలి, ఈ విధంగాను తీసుకోవాలి. 2 రకాల మోటివేషన్లు ఉంటేనే మనం ప్రతి అడుగు కూడా మనం ప్రశాంతంగా వేయగలం అనమాట. అంటే ఎటువంటి నకారాత్మకమైన ఆలోచనలు లేకుండా, మరి వాళ్ళ మీద వాళ్ళకి తక్కువ భావం లేకుండా, నేనేంటి ఇట్లా అయిపోయాను వాళ్ళని వాళ్ళు దిగజారిపోకుండా అలా ఉండగలుగుతాం అనమాట. అప్పుడు మైండ్ ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉంటుంది, దేనికి మనం భయపడం. ఎంత సమస్య వచ్చినా సరే ఓకే వచ్చింది, వాట్ నెక్స్ట్ అనే మైండ్ సెట్ మీద మనం ఉండేలాగా అవుతాం అనమాట మాస్టర్స్. సో ఇదొక పాయింట్ మనం చెప్పగలం ఈ క్లాస్ లో. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఆత్మ అనేది ఉన్నత లోకాల నుంచి వచ్చిన, శరీరం అనేది తల్లిదండ్రుల నుంచి వాళ్ళ లక్షణాల నుంచి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి మనకి ఏమన్నా జీన్స్ నుంచి కూడా సమస్యలు రావచ్చు. కానీ సోల్ అనేది మంచిదే. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి ఒక కార్ ఎక్కారు అంటే గ్రేట్ పర్సన్ ఆయన, కానీ ఆయన వెళ్ళే కారుకి రిపేర్లు రాకూడదని, ఆయన వెళ్ళే కారుకి ఏం సమస్యలు లేకుండా ఉండాలని ఏం లేదు కదా. లోపల ఉండేది ప్రధానమంత్రి కూర్చున్నాడు, కానీ కార్కి ఏదైనా ఇష్యూ రావచ్చు, ఏదైనా ఒక ముళ్ళు తగిలి పంచర్ అవ్వచ్చు, సంథింగ్ ఏదో అవ్వచ్చు. కానీ లోపల ఉండే సోల్ ఏదైనా కానీ, శరీరం అనేది అక్కడి నుంచి ముందు నుంచి పైనుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీన్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి కూడా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అలాగే మనం పూర్వజన్మ కర్మలు కానీ, ఇప్పుడు మనం తీసుకొని వచ్చిన కర్మలు కానీ ఏదైనా కూడా అనారోగ్యానికి కారణం కావచ్చు. ముందు మనకు తెలియదు కదా, అదైనా కావచ్చు. లేదు ఇలాంటి అనారోగ్య స్థితిలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చూడడానికి కూడా ఆ సోల్ రావచ్చండి. అట్లా ఎన్నో రకాలు ఉంటాయి అన్నమాట. ధ్యానం చేస్తాం కాబట్టి ఆ కర్మలు అయితే తొలగించుకోబడతాయి. అయితే ఆ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, అట్లా ఎక్స్పీరియన్సే కావాలనుకొని వచ్చినప్పుడు అది అనుభవించాల్సిందే అన్నమాట. ఇలా ఇది కూడా నాకు
నేను ఉమ్, సార్ని అడిగాను అనమాట. ఉమ్, ఏంటి సార్ ఇది, గొప్ప వ్యక్తులే ఉంటారు కానీ వాళ్ళకేమో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని శ్రీనివాస్ సార్ని అడిగా. ఈ ఎగ్జాంపుల్ నాకు సార్ చెప్పారనమాట. కారేమో బానే ఉంది, అంతా బానే ఉంది అని ప్రధానమంత్రి కూర్చున్నారు, కానీ కారుకు ఒక పంచర్ కాకుండా పోతుంది, అవ్వచ్చు చెప్పలేము. లోపల ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళే అయినా, సోల్ గొప్పదే అయినా కూడా ఆ శరీరం అనేది ఇట్లా తల్లిదండ్రుల నుంచి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఏదైనా ఆ లక్షణాలు రావచ్చు. అది నాకు శ్రీనివాస్ సార్ గారు చెప్పారు. మేడం ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నేను కూడా ఈ రోజు సార్తో ఫోన్ మాట్లాడాను అనమాట, ఏదో టాపిక్ వల్ల. చేసినప్పుడు ఇట్లా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతూ ఈ వంశపారంపర్యం అనే విషయం ఏదైతే మాట్లాడుకున్నామో, మనం జన్మ తీసుకొని ఆ కర్మలను అనుభవిస్తాం కోసం ఈ యొక్క జన్యుపరమైన అదే ఈ వంశపారంపర్యమైన ఆ సమస్యలు రావడానికి కూడా మనమే ఎంచుకుని వస్తా ఉంటాయి కూడా. సారాదే అన్నారు, ఆ జన్యుపరమైన సమస్యలు తెచ్చుకోవడం కోసం అది కూడా మనమే తెచ్చుకుంటాము. అంటే ఉన్నత సదాత్మలుగా మారే ప్రయత్నంలో ఇంకా కష్టమైనవి తెచ్చుకొని మరీ వస్తాం మన భూమి మీదకి అని చెప్పడం జరిగింది మాస్టర్స్. సో మనకి ఈ యొక్క ఆత్మజ్ఞానం అనేది చాలా చాలా లోతైనది. ఎంత మాట్లాడుకుంటే ఎంత తవ్వితే అంత వస్తూ ఉందన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటే మనకి అసలు టైం కూడా తెలియదండి. మామూలుగా మన ప్రాపంచ విషయాలు మాట్లాడితే 1-2 గంటలు మాట్లాడిన తర్వాత తెలియకుండా ఒక రకమైన నీరసమో, అనీజియో, నిద్ర మొత్తం ఏదో ఒకటి వస్తుంది. కానీ ఇట్లాంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే తెల్లార్లు మాట్లాడినా కూడా నీరసం రాదు, ఆకలేదు, దప్పికేదు, ఏంటి అసలు తెలియని కూడా తెలియదు అనమాట. అట్లాంటి శక్తి వస్తుంది. కర్మలు అండని కర్మ కదా మేడం. ఉమ్, అది ఏం పని చేసినా ఇందులో కర్మలు అంటావు కాబట్టి అది అద్భుతంగా ఉంటుంది. వేరే వాళ్ళ గురించి మాట్లాడామంటే వాళ్ళ కర్మలు మనకు చుట్టుకుంటాయి. మనం తీసుకుంటాం. సో దానివల్ల ఎనర్జీ లాస్ అయిపోతాం. అది థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అద్భుతమైన టాపిక్ తీసుకోవడం జరిగింది. అందరికీ కూడా చాలా చక్కగా అవగాహన అనేది కూడా ఇక్కడ జరిగింది. ఇంత చక్కటి క్లాస్ అందించిన మీకు ఇంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రేపటి సెషన్ లో మళ్ళీ కలుసుకుందామండి. అందరూ కూడా ధ్యాన మహాయజ్ఞాలకు రిజిస్టర్ చేసుకోండి, గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. అలాగే మీకు తోచినంత అన్నదానానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని మా ఉద్దేశము. అందరూగా దీన్ని ధ్యాన ప్రచారం చేయండి. అలాగే ఎవరైనా అమౌంట్ పంపిస్తే నా నంబర్కు స్క్రీన్ షాట్ పెట్టండి మేడం, ఎందుకంటే ఒక అవగాహన ఉంటుంది ఎంతమంది ఏంటి అనేది. ఇంకొకటి ఏంటంటే దీన్ని ఇప్పుడు వీడియోస్ మేడం గారు చెప్పిన నిన్న జరిగిన మన జరిగిన ఏదైనా కానీ ఆ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అది యూట్యూబ్ లోకి వెళ్ళిపోతుంది. అందరికీ దాన్ని పంచండి ఆ జ్ఞానాన్ని. ఈ వీడియోస్ అన్ని కూడా షేర్ చేయండి మీ గ్రూపుల్లో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. శుభరాత్రి. థ్యాంక్ యూ.